చేతులు జోడించి శిరమును వంచి దేవా నిన్నే పొగడేదన్ దేవా నీలో సంగమం. స్తుతి, మహిమ, ఆరాధన మా కోసం జన్మించి మరణించి పునరుత్థానమైన యేసు ప్రభువా, ఈ దినము ఉపవాసముండి ప్రార్థన చేసి దాన ధర్మములు చేసి మా జీవితంలో నీ అనుగ్రహమును పొందాలని నీ సన్నిధికి వచ్చి ఉన్నా. మమ్ము దీవించుము దేవా, ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించుము దేవా. నీ రాజ్యం ఈ ఆరాధనలో మేము చేస్తున్న ప్రతి ప్రార్థన ద్వారా వచ్చునుగాక. ఆమేన్. స్తుతి, మహిమ, ఆరాధన. 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 నా కోసం జన్మించితివా, నా కోసం జన్మించితివా, అయ్యా నా కోసం మరణించితివా, అయ్యా నా కోసం మరణించితివా. నాలో నివసించు ప్రేమాత్మా, నాలో నివసించు ప్రేమాత్మా, నన్ను నడిపించు దివ్యాత్మా, నన్ను నడిపించు దివ్యాత్మా. హల్లెలూయా, ఆరాధనా, హల్లెలూయా, ఆరాధనా. హల్లెలూయా, ఆరాధనా. హల్లెలూయా, ఆరాధనా. హల్లెలూయా, ఆరాధనా. హల్లెలూయా, ఆరాధనా. చేతులు పైకి లేపి ప్రభుని ఆరాధిద్దాం. ఆరాధనా యేసునికే, ఆరాధనా యేసునికే, ఆరాధనా ప్రియునకే, ఆరాధనా ప్రియునకే, ఆరాధనా, ఆరాధనా. ఆరాధనా, ఆరాధనా. త్రియేక దేవా, ఆరాధనా, త్రియేక దేవా, ఆరాధనా, త్రియేక దేవా, ఆరాధనా, త్రియేక దేవా, ఆరాధనా. ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా. ఆరాధనా నీకే, ఆరాధనా. అందరు దివ్య సప్రసాదం వైపు చూడండి. ఆ ప్రభుని ఆరాధించండి. ఆయన మహిమ
ఆయన యొక్క ఆశీర్వాదం ఈ ప్రపంచమంతటి మీద ప్రభువే హేరాళముగా కురిపించాలని ఆమేన్. ప్రార్థించండి. స్తోత్రం. మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరించలేని పరిస్థితిలో ఉన్నవారు నిలబడండి. ఇది దైవ కారుణ్య కరుణ ప్రవగించే పవిత్రమైన గడియ. ప్రపంచమంతటిని రక్షించుటకు మృత్యు చెందిన మరణాన్ని చవిచూచి మనము మరణించకూడదని శాపమును తన శిలువపై మోసుకొని ప్రాణము విడిచిన ఆ కరుణామయుని కారుణ్య కిరణాలు ప్రవగించే పరిశుద్ధ గడియ. ప్రార్థన చేద్దాం. ఈ కరుణ జపమాల ద్వారా ఈ ప్రపంచమంతటిని ఈరోజు జరిగే ప్రార్థనా ఉపవాసము ద్వారా ఈ కరోనా వైరస్ని దేవుడు బంధించి ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ మీద తన అపారమైన కృపను, కరుణను, అనంతమైన ప్రేమను ప్రభు కురిపించాలని ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవధారమైన మీ కృపా వరము మీ ద్వారా సర్వ జగత్తుకు వెలుబుకి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు జీవ రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస ప్రమాణము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రులను మన యొక్క నాథుడైన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. సోన్స్లాతిన అధికారమున లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకి లేపి చెప్పండి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, కల్వరి గిరిలో కల్వరి గిరిలో రక్తము చిందిన యేసయ్య, రక్తము చిందిన యేసయ్య, ప్రాణమిచ్చిన యేసయ్య, ప్రాణమిచ్చిన యేసయ్య, ఈ దినము మా కోసం పరలోకము నుండి దిగి వచ్చి పరలోకము నుండి దిగి ఈ వచ్చి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునిపై ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునిపై నీ దయ చూపిస్తున్నందులకై స్తోత్రం. మీరు దయ చూపిస్తున్నందులకై స్తోత్రం. కల్వారి శిఖరముపై కల్వారి శిఖరముపై ఆ దేవుడు బలి అయ్యెను. ఆ దేవుడు బలి అయ్యేను. ఘోరం, ఘోరం, మహాఘోరం. మహాఘోరం. ఓ యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా, ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో మా జీవితంలో ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డపై ప్రపంచంలో ఉన్న ప్రతి నీ బిడ్డపై రక్తాన్ని చిలకరించి నీ రక్తాన్ని చిలకరించి ప్రతి బిడ్డ ఈ ఈ దినము నీ సన్నిధిని అనుభవించే విధంగా, నీ సన్నిధిని అనుభవించే స్వస్థతను అనుభవించే విధంగా, స్వస్థతను అనుభవించే విధంగా, దీవెనలను అనుభవించే విధంగా దీవెనలను అనుభవించే విధంగా మమ్ము దీవించుము దేవా. మమ్ము దీవించుము దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. కల్వారి శిఖరముపై ఆ దేవుడు బలియాయెను. ఘోరం, మహాఘోరం. ఆ దేవుడే బలియాయెను. నా పాపం కోసం, నీ పాపం కోసం కల్వరిలో యేసయ్యా బలియాయెను. ఘోరం,
మహాఘోరం. ఆ దేవుడే బలియాయేను. ఓ ప్రభువా, నీవు చిందిన రక్తము వైపు మా దృష్టిని నిలిపి ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రభువా, నీవు కారుణ్య హృదయము వైపు చూస్తూ ఈ ప్రపంచమందటి కోసం మేం ప్రార్థిస్తూ ఉన్నాం. నీ దయా, నీ కృప, నీ వరప్రసాదములు మా మీదను ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ మీదను కురిపించే ఆరాధనగా ఈ ఆరాధన మారునుగాక అని ప్రార్థించుదా. అందరూ చేతులు పైకి లేపి చెప్పండి, ఈ ఆరాధనలో యేసు క్రీస్తు నామములో సైతానుడు బంధింపబడునుగా, శాపములు తొలగిపోవునుగా, వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొందుదురుగా, యేసు నామములో, యేసు రక్తములో మాకు కావలసిన విడుదల కలుగునుగా. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు క్రీస్తు మనల్ని ఎంతగానో ప్రేమించి తన సిలువను మోసి రక్తము చిందినటువంటి ఆ కారుణ్య హృదయం వైపు చూసి ప్రార్థించడానికి ఇంకొక రోజును ప్రభు మనకు ప్రసారించినందులకై ఆ దేవునికి ప్రత్యేకంగా వందనాలు అర్పిస్తాం. మన పాపు గారిని దేవుడు ప్రత్యేకంగా ప్రేరేపించాడు. ఈరోజు ఉదయకాల సమయంలో దానిని మరొకసారి ముత్తంగి నుండి నేను పలికినప్పుడు మీలో కొంతమంది వినే ఉంటారు. ఒక తండ్రిలాగా యేసు ప్రభు తండ్రి యొక్క ప్రేమను ఈ భూలోకములో పంచాడు. ఇప్పుడు తల్లి శ్రీ సభకు మనకొక తండ్రిలాగా తండ్రి స్థానంలో ఉన్నటువంటి పాపుగారు ప్రత్యేకంగా మనమందరము కూడా ఈ కరోనా వైరస్ నుండి త్వరలోనే విడుదలను పొందాలని, మనందరి జీవితంలో ఈ పరిస్థితి మారాలని దేవుడే ఈ దినమంతా ప్రార్థనలో, ఉపవాసములో, దాన ధర్మములు చేయడంలో గడపాలని ప్రభు ఆ కాపరి అయినటువంటి పాపు గారికి ప్రత్యేక ప్రేరేపణ దయచేసి మనం ఈ దినము ఈ విధంగా ప్రార్థనలో, ఉపవాసంలో గడపాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకు మనము ఉపవాసం ఉండి ప్రార్థించాలి? మొట్టమొదటిగా యావేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ ప్రభు వాక్కు ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు తరచి చదవండి. యావేలు గ్రంథం 2:12లో ఎందుకు ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండినప్పుడు ఏం జరుగుతుంది చదువుదాం. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయంతో నా చెంతకు మరలి రండు, ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. అందరూ కుడి చేతిని పైకి లేపి ప్రభు వైపు చూస్తూ చెప్పండి, ఓ ప్రభువా, ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం, మేము ప్రార్థించబోతున్నాం. యేసయ్యా, యావేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఏడ్పులతో, కన్నీటితో, సంతాపముతో ఉపవాసముండి ప్రార్థించాలని మాకు నేర్పించావు ప్రభువా. యేసయ్యా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అందరూ మనస్సు మారి హృదయ పరివర్తన చెంది నీతిమంతులుగా మారి ఈ ఆరాధనలో పాలు పంచుకునే భాగ్యమును దయచేయు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు చెప్తూ ఉన్నాడు, ఉపవాసం ఉండాలి, సంతాపము
మనస్తాపపడాలి, హృదయ పరివర్తన చెందాలి, ఏడ్పులతో కన్నీటితో మొరబెట్టి ప్రభు దగ్గర మనం ప్రార్థించాలని ఈ వాక్యం సెలవిస్తుంది. దేవుడు చాలామంది ప్రవక్తలను మన ముందు ఉంచి వాళ్ళు పలికే మాట మనం సంతాపముతో ఉపవాసముండి మనస్తాపపడి హృదయ పరివర్తన చెంది కన్నీటితో మొరబెట్టి ప్రార్థించినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? కనికరముతో కదలి ఈ భూలోకంలో ఉన్న ప్రతి బిడ్డపై కనికరము చూపిస్తే ఈ వైరస్ అన్ని మాయమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు తెలుసు మన ప్రార్థన ఫలించాలంటే మొట్టమొదటిగా మనము నీతిమంతులుగా మారాలి. యాకోబు 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతున్నాం, నీతిమంతుల ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ ఆరాధనలు ఇంకా కొంతసేపట్లో దేవుని రక్తం, నిష్కళంకమైన రక్తం, యేసు ప్రభు రక్తం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని, నన్ను, మిమ్మలను కడిగి శుద్ధి చేయబోతూ ఉన్నది. పిదప మన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా మారబోతూ ఉన్నది. మనమందరం నీతిమంతులుగా మార్చే ఆరాధన ఈ ఆరాధన. అందుకే 50 గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు, మీరు ఉపవాసం ఉండి సంతాపముతో ఏడ్పులతో ప్రభువా కనికరించమని మనం ప్రార్థన చేయాలని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరెవరు ఏడవాలని ఒక పెద్ద లిస్ట్ అక్కడ రాయబడి ఉన్నది. పెళ్ళైన వారు వారు మంచము నుండి బయటకు వచ్చి వాళ్ళు ఏడవాలంట. చంటి బిడ్డలు వారు కూడా కన్నీళ్లు కార్చి ప్రభు దగ్గర ఏడవాలని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. వృద్ధా వయసులో ఉన్న వాళ్ళు కూడా కన్నీటితో మొరపెట్టి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థించాలని ఆ వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు వీళ్ళందరూ మనుషులందరూ అట్లా ప్రార్థించినప్పుడు మాలాంటి గురువులు ఏం చేయాలి? బలిపీఠం మీకు మధ్యలో నిలబడి ప్రభువా వీరిపై కనికరించుము, వీరిని శిక్షించకు అని చెప్పేసి మేము మా పాపముల కోసం, మీ పాపముల కోసం పాప పరిహారం పొంది మనస్తాపపడి దేవా కనికరించమని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం ఈ బలిపీఠం ప్రభువు ప్రజల మధ్యలో నిలబడి ప్రార్థించినప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను తప్పక ఈ ప్రజల మీద కనికరము చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోనా కాలంలో మనం చదువుతున్నాం. యోనా కాలం, యోనా ఇంకొక ప్రవక్తల తర్వాత ప్రవక్తను దేవుడు లేపుతూ ఉన్నాడు. నేను అనుకుంటున్నాను నేటి ప్రపంచానికి మన పాపుగారు ఒక ప్రవక్త అని అనుకుంటున్నాను. అందుకే పాపుగారు మన జీవితంలో నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, మనము కూడా పాత నిబంధనలో ఏ విధముగా ప్రజలు, మరి గురువులు, మరి రాజులు, పశువులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. ఒకసారి ఆలోచించండి, పశువులకు కూడా ఉపవాసం. పశువులు కూడా ఏం తినలేదంట. రాజు మొదలుకొని ఆయన గోనె దాల్చి బూడిద రాసుకొని ప్రజలందరికీ చలవిస్తూ ఉన్నాడు, నేను కూడా పాపి, నేను నా పాపము కోసం నేను సింహాసనం నుండి కిందికి దిగి నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ఎందుకు మీ పశువులు కూడా ఉపవాసం ఉండాలని ప్రకటిస్తూ ఉన్నారు. 40 రోజులలో నాశనమైపోతుందని ప్రసంగం చెప్పాడు యోనా ప్రవక్త. చెప్పిన తర్వాత ఏం చేశాడు? బాగా నిద్రపోయాడు. తన గుడిసెలో నిద్రపోతుంటే దేవుడు ఒక చొర తీగను ఆ గుడిసె మీద వ్యాపించినట్టు చేశాడు. ఆ చల్లని గాలికి ఆ ప్రవక్త బాగా నిద్రపోతున్నాడు. ఏం చేయాలి ప్రవక్తలు? మీరు విన్నారా? ముత్తంగి నుంచి ప్రతిరోజు టెలకాస్ట్ అయ్యే ఆ పూజా బలిలో, ఆరాధనలో మళ్ళీ నేను చెప్పేది ఏంటిది? ఈ రోజులలో ప్రవక్తలను దేవుడు లేపబోతున్నాడు. అంటే మనం ప్రవచనము చెప్పి ఈ సైతాన్ని బంధించాలి. చాలా మంది ఈ రోజులు ఏం చెప్తున్నారంటే, ఇది చాలా రోజులు ఉంటుందంట, చాలా నెలలు ఉంటుందంట, చాలా రోజులు లాక్డౌన్ జరుగుతుందంట, ఇది ఇంత సులభంగా వెళ్ళదంట. ఇలా మళ్ళీ మనము కూడా చెప్తూ ఉన్నాం. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ నోటి నుండి వెలువడే మాటలే జరుగుతాయంట. సామెతల గ్రంథం 18:21. క్రైస్తవ సమాజంలో క్రైస్తవులందరూ ఈ ప్రపంచంలో ఈ పరిస్థితిలో ఏం చేయాలంటే, ఇలాంటి ఆరాధనలో మనం నేర్చుకోవాలి, ప్రవచనం చెప్పాలి,
దేవా నీవు కనికరిస్తే ఒక్క నిమిషంలో ఈ వైరస్ మాయమైపోతుందని ప్రభు నామములో మనం ప్రవచనం చెప్పాలి. ఆమేన్. దేవుడు ప్రవక్తను లేపుతున్నాడు. ఎవరు? యోనా ప్రవక్త. ప్రవక్త ఏం చేయాలి? ప్రవచనం చెప్పిన తర్వాత ఆయన ఏం చేయాలి? ప్రజలతో పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నాకెందుకు, వాళ్ళు నాశనం అయిపోతే నాకేంటిది, వాళ్ళు బ్రతికినా నాకే, నా వంతు ప్రసంగం చెప్పాలి అంతే. ప్రసంగం చెప్పిన తర్వాత నిద్రపోతాను. అలాంటి లోకంలో జీవించిన ఒక ప్రవక్త. హృదయ భారం లేదు, ఆత్మ భారం లేదు, వెళ్ళి నిద్రపోతున్నాడు. ఒకసారి ఆలోచించండి, ప్రవక్తలు ఎవరు? ఒక తల్లి లాంటి హృదయం కలిగిన వాళ్ళు. ప్రసంగం చెప్పిన తర్వాత ఆ ప్రజలు ఆ ప్రసంగాన్ని విని మనస్సు మార్చుకొని హృదయ పరివర్తన చెంది ప్రభు దగ్గరికి రావాలని బోధించి వారు కూడా ప్రజలతో పాటు ఉపవాసం ఉండి ఏడవాలి. కానీ ఆ ప్రవక్త నిద్రపోతున్నాడు. చొరతీగను పంపించి దేవుడు ఆ చల్లని గాలికి నిద్రపోయినట్టు చేశాడు. నిద్ర నుండి లేచేసరికి చూస్తున్నాడు, ఆ చొరతీగ ఎండిపోయింది, పురుగు వచ్చి తినేసింది. అప్పుడు ప్రవక్త కంప్లైంట్ చేశాడంట, దేవా ఈ బ్రతికెందుకు, ఈ చొరతీగ చూడు ఇట్లా సడన్గా వచ్చింది, సడన్గా వెళ్ళిపోయింది, నేను ఎందుకు బ్రతకాలి, నాకు అప్పుడే తెలుసు, నేను ప్రసంగం చెప్తే వీళ్ళు మారుతారు, నీవు మన్నిస్తావని నాకు తెలుసు ప్రభా అని చెప్పేసి దేవుని మీద కోపంతో నిద్రపోయినటువంటి వ్యక్తి లేచాడు. ప్రభు చెప్పాడు, ఈ చొరతీగ మీద నీకెంత ప్రేమ ఉన్నది, ఈ పట్టణంలో కొన్ని వేల సంఖ్యలో ప్రజలు నశించిపోతున్నారు. ప్రవక్తగా నీవేం చేయాలి? భారముతో ప్రార్థన చేయాలి అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఈ ప్రజలు ఇలా నశించిపోవడం నాకు ఇష్టం లేదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు మనస్సు మార్చుకున్నాడు. నీ ప్రార్థన, నీ ఉపవాసం ఈ వైరస్ తొలగిపోవాలని దేవుడు మనస్సు మార్చుకునే ప్రార్థనగా మారాలి. లేకపోతే ఈ ఆరాధనలు, పూజలు అంతా వ్యర్థం. అలా మనం ప్రార్థన చేయాలి, ప్రవక్తలలాగా ప్రార్థన చేయాలి. ప్రవక్తలకు ఉన్న అభిషేకం ప్రవచించాలి. రెండవది, భారముతో ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఒకప్పుడు ముత్తంగి కేంద్రం ఒక చిన్న కేంద్రం. 1998 జూన్ 12వ తారీఖున దేవుడు నన్ను అడుగుపెట్టే భాగ్యంనిచ్చాడు. ఆ స్థలంలో, పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టే భాగ్యం నాకు కూడా దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఒక చిన్న హాల్లో ఒక చిన్న జన సమూహం వాక్యం వింటూ ఉండేవారు. ఆ టైంలో ప్రభు నాకు ఒక ప్రేరేపణ నాకు ప్రసంగం చెప్పడానికి రాదు, కావున నాకు ఇంకొక పరిచర్యని దేవుడు ఇచ్చాడు. అదేంటంటే, ప్రసంగం చెప్పడం సులభం, కానీ ప్రార్థన వీరులను లేపాలి, ప్రేయర్ పార్ట్నర్స్. మీరు నమ్ముతారా లేదో, 2500 మంది ప్రార్థన వీరులను దేవుడు ఆ రోజులలో అభిషేకం చేశాడు. 2500 మంది. మీకు తెలుసు, ముత్తంగి కేంద్రం ఆ చిన్న గుడి దగ్గర, బాదాం చెట్టు దగ్గర ఒక పెద్ద టెంట్ వేసి, ఎందుకంటే ఆ హాల్ సరిపోలేదు కావున బయట టెంట్ వేసి ప్రార్థన నడిపించవలసిన పరిస్థితి. 2500 మంది. విజయవాడ ఎక్కడ, గుంటూరు ఎక్కడ కూడా ప్రజలు కదలి వచ్చి వాళ్ళందరికీ ప్రభు ఒక చిన్న ప్రేరేపణ ఇచ్చాడు. మీరు ఎక్కడ ఉన్నా, విజయవాడలో ఉన్నా, గుంటూరులో ఉన్నా, శ్రీకాకుళంలో ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నా ఈ ముత్తంగి కేంద్రం కోసం మీరు ఏం ప్రార్థన చేయాలంటే, దేవా సామినేని అర్లప్ప బిషప్ గారు దీనిని పవర్ హౌస్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్, ఆ రోజులో ఆంధ్రప్రదేశ్కి పవర్ హౌస్ అన్నాడు. ప్రభు అది ఆ స్థాయిలో ఎదగాలంటే ప్రసంగికుల ద్వారా కాదు, ప్రార్థన వీరుల ద్వారా అని ఆ రోజు ప్రభు నా నోట పలికించాడు. 2500 మంది కదలి వెళ్ళారు. వారు ఉన్న స్థలంలో ప్రార్థన మొదలుపెట్టారు, ఉపవాసం చేశారు, కన్నీళ్లు కార్చారు. కొందరు మోకాలు అరిగిపోయి రక్తం కారే వరకు పోరాడారు. అది అయిపోయిన తర్వాత ఆ చిన్న కేంద్రం 12,000 మంది సంఖ్యలో పెరిగే పెద్ద స్థలంగా మారిపోయింది. ఉపవాస ప్రార్థన, ప్రసంగం చెప్పారు. చాలామంది ఆ రోజుల్లో ప్రసంగం చెప్పారు. నేను, క్రిస్తు గారు, జెర్రీ గారు, మా ప్రసంగాల ద్వారా కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి మోకరించి ప్రార్థన చేసినటువంటి వీరుల ద్వారానే ఆ కేంద్రం ఆ విధంగా ఎదిగింది. ఈరోజు ప్రభు మీతో నాతో పలుకుతున్నాడు. ఈరోజు ఉదయం ఈ మాట నేను ముత్తంగిలో లైవ్ టెలికాస్ట్లో చెప్పాను.
ఏంటిది? దేవుడు మీ హస్తం కోసం వేచి ఉన్నాడు, మీ మోకాల కోసం వేచి ఉన్నాడు, మీ కన్నీటి కోసం వేచి ఉన్నాడు. మీ మోకాల క్రింద సైతాన్ని నలిగిపోయి ఆరాధన ఈ ఆరాధన. మీరు చేతులెత్తగా భారతదేశంలో ఈ వైరస్ కాలిపోయే ఆరాధన ఈ ఆరాధన. కానీ చేతులెత్తాలి కదా, భారంతో ప్రార్థన చేయాలి కదా, మోకరించాలి కదా, కన్నీళ్లు కార్చాలి కదా. ప్రభు అలాంటి ప్రార్థన వీరుల కోసం వేచి ఉన్నారు. పాపు గారు ఒట్టిగా చెప్పలేదు, ప్రార్థన నడపండి, ఉపవాసం చేయండి, ఆరాధన చేయండి, దానితో ఏమీ జరగదు. ఆయన వాంఛ ఏమిటంటే మనము ఉపవాసము ద్వారా ఈ సైతాన్ని బంధించాలి, ఈ వైరస్ని బంధించాలి, ప్రవచనం చెప్పాలి, మోకరించి ఏడవాలి, ఉపవాసం ఉండాలి, ప్రభువా కనికరించమని మొరపెట్టాలి. ఆ కన్నీళ్లు మొరను చూసిన దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి ఈ ప్రపంచమును పరిపాలించాలి. ఆయన రాజాలాగా పరిపాలించాలి. అందుకే యేసు ప్రభు నేర్పించాడు, ప్రతిరోజు పరలోక జపంలో నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థించమన్నాడు. ఆయన రాజ్యం వచ్చిందంటే ఈ వైరస్ ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు పరలోక జపం చెప్తున్నాం మనం? పరలోకమందున్న మా తండ్రి మీ రాజ్యం వచ్చునుగాక అని చెప్పినప్పుడు అది జరగాలి. ఎంతమంది ప్రపంచం అంతటిలో ఈరోజు పాపు గారికి ఉన్న వాంఛ, హృదయ భారం, ఆకలి అది ఏంటంటే ఈ వ్యాక్సిన్ కనుగొనాలంటే ఇది మానవుల ద్వారా జరగని పని. దేవుడు కనికరిస్తే, మనం చేతులెత్తితే ఆ వ్యాక్సిన్ ఎక్కడ ఉందో అది దిగి వచ్చి అది సైంటిస్ట్ చేతిలో, మరి డాక్టర్ చేతిలో వచ్చే అవకాశం ఉంటుంది. మోకరిస్తామా? ప్రార్థన చేద్దాం. చేతులెత్తండి, చెప్పండి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఈ దినము ఉపవాసము ద్వారా ప్రార్థన ద్వారా ఈ వైరస్ ని బంధించాలని, నీ రాజ్యం రావాలని మమ్ములను నీవే ఎన్నుకున్నావు. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా. పరలోక అభిషేకం మాకు కావాలి. ఓ యేసు ప్రభువా, ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు నీవు మోకరించి గెత్సెమనీ తోటలో గంట సేపు ప్రార్థించావు. ప్రభువా, నీ పరిచర్య ప్రారంభం కాక మునుపే 40 రోజులు ఎడారిలో ఉపవాసముండి ప్రార్థించావు. చేతులెత్తి చెప్పండి, యేసయ్యా, మేము కూడా ఈ రోజు ఈ ప్రార్థన ద్వారా సైతాన్ని బంధించాలి, శాపమును తొలగించాలి. యేసు రాజ్యం రావాలి. యేసు క్రీస్తు నామములో ఏలియా ప్రవక్తకు కలిగిన అభిషేకం మా మీద వచ్చునుగాక. దానియేలు సింహాల నోళ్లను బంధించిన అభిషేకం ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మా మీద వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ పాడండి. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ
చప్పట్లు కొడుతూ ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థించక దయచేయుమా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో మాకు కావాలయ్యా. నీతో నడిచే వరము ఇయ్యుమా. నీతో నడిచే వరము నీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అభిషేకించు అభిషేకించు నీ ఆత్మతో అభిషేకించు. అభిషేకించు అభిషేకించు నీ ఆత్మతో అభిషేకించు. నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ఆమేన్. నీ పరిశుద్ధ అభిషేకం కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా, నీ పరిశుద్ధ అభిషేకం రావాలయ్యా. చేతులు పైకి లేపి చెప్పండి, యేసు నామములో యేసు నామములో మా పాప శాపములు మా పాప శాపములు ఈ ఆరాధన ద్వారా ఈ ఆరాధన ద్వారా తొలగిపోవును గాక. తొలగిపోవును గాక. ఆమేన్. యేసయ్యా యేసయ్యా ఈ ప్రపంచములో ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఒక్కవేళ పాపము వలన శాపము వలన రోగ బాధలతో ఈ ప్రపంచం బాధపడుతుంటే యేసు మేము చేసే ఈ ఉపవాస ప్రార్థన ఇంతమంది చేసే ప్రార్థన హృదయ పరివర్తనతో కూడిన ప్రార్థన ఈ వైరస్ ని బంధించును గాక. త్వరలోనే మాకు శుభవార్త వచ్చును గాక. అందరూ దివ్య సప్రసాదం వైపు చూస్తూ చెప్పండి, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ కరుణామయుడా, ఓ కరుణామయుడా, దివ్య సప్రసాద నాథుడా, దివ్య సప్రసాద నాథుడా, నిన్ను నమస్కరించి ఓ ప్రభువా, ఓ ప్రభువా, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను నీ పాదాల క్రింద అర్పించుటకు వస్తున్నాం. ఓ ప్రభువా, తెలిసి తెలియక మేము చేసిన పొరపాట్లను పాపములను మన్నించుము దేవా. చేతులు పైకి లేపి మనలో ఉన్న పాపములు గాని, మన కుటుంబంలో ఉన్న పాప శాపములు గాని, మన పిల్లలలో ఉన్న పాప శాపములు గాని,
మరి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలో ఉన్న పాపం, దేశంలో ప్రజలు చేసిన పాపములు కానీ, ఒకవేళ దేవుని దుఃఖపెట్టి ఆయన హృదయాన్ని నొప్పించి బాధ పెట్టి ఉన్నెడలా ఆ కరుణామయిని వైపు చూసి ప్రార్థించండి. ఆయన కారుణ్య కిరణాల వైపు చూడండి. ఆయన కరుణతో కదిలితే, ఆయన కరుణ ప్రవహిస్తే ఈ పరిస్థితి ఎంత మారిపోవును. ప్రార్థన చేద్దాం. బయట లోకంలో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రోజు రోజు ఈ కేసులు భారతదేశంలో పెరుగుతూ ఉంది. అందుకే దేవుడు తండ్రి అయినటువంటి పాపుగారిని ప్రేరేపించి ఈ పరిస్థితిని ఎవరు మార్చలేరు, దేవుడు ఒక్కడే మార్చగలుగుతారని ప్రార్థన, ఉపవాసం, దీని ద్వారా మనుషులందరూ మనసు మార్చుకొని హృదయ పరివర్తన చెంది ప్రభు దగ్గర సంతాపముతో, ఏడ్పులతో, కన్నీటితో మొరబెట్టి ఉపవాసముండి ప్రార్థించాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. చేతులెత్తి మీ కుటుంబం తరపున క్షమాపణ అడగండి. ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబం తరపున క్షమాపణ కోరుకోండి. ఓ ప్రభువా, నా ఒక్క చేయి కాదు ప్రభువా, ఈ దివ్యవాణి టీవీ ద్వారా మా తెలుగు ప్రజలు మాత్రమే కాదు, తెలుగు రాకపోయినా ఎన్నో రాష్ట్రంలో ఈ ఆరాధన జరుగుతుందని ప్రజలు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంతమంది వారు పాపములను ఒప్పుకొని మనస్తాపపడి హృదయ పరివర్తన చెందుతుండగా నీ రక్తం ప్రవగించి, నీ నిష్కళంకమైన రక్తం ప్రవగించి మమ్మలను ఈ సమయంలో తడిపి కడిగి శుద్ధి చేయము దేవా. నీ పరిశుద్ధ పాదాలను మోపి మా ఇంటికి రావా యేసయ్యా, మా ప్రపంచంలో ఉన్న ప్రతి ఇంటికి రావా యేసయ్యా అని చేతులెత్తి ప్రభు రాకడ కోసం ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన దేనికి గుర్తంటే ఆయన రాజ్యం వచ్చునుగాక అని చేసే ప్రార్థన. ఆయన రాజ్యం వచ్చిందంటే సైతాను రాజ్యం కూలిపోవును. ప్రార్థన చేయండి. నీ పరిశుద్ధ పాదాలను మోపి మా ఇంటికి రండి యేసయ్యా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను సందర్శించుటకు రండి యేసయ్యా. ఒక్క జక్కయ్య కోసం ఆ రోజు ఎరికో వీధులలో నడిచిన యేసయ్యా. ఒక్క సమరయ స్త్రీ జీవితాన్ని మార్చటానికి ఆమె కోసం ఆకలిని, దాహమును, అలసటను మర్చిపోయి ఎండలో ఆ బావి దగ్గర కూర్చున్న యేసయ్యా. రండి ప్రభా. ఆ పరిశుద్ధ పాదము దగ్గర లూకా సువార్త 7:36 ఒక విభచారి నీ కాలు పట్టుకొని కన్నీళ్లు మున్నీలుగా ఏడ్చినప్పుడు ఆ కన్నీటికి జవాబిచ్చి సమాధానముతో వెళ్ళి ఇంకా పాపము చేయకు అని పంపించావే ప్రభువా. ఆ శాంతి, సమాధానం మా మీద, మా కుటుంబాల మీద, ప్రపంచం మీద రావాలని పరిశుద్ధమైన పాదములను మోపి మా ఇంటికి రావా యేసయ్యా అని పిలువండి. పరిశుద్ధ పాదములను మోపి మా ఇంటికి రావా యేసు రాజా. పరిశుద్ధ పాదములను మోపి మా ఇంటికి రావా యేసు రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ రక్తముతో కడిగి మమ్ము నీలాగా మార్చుము యేసు రాజా. పరిశుద్ధ రక్తముతో కడిగి నన్ను నీలాగా మార్చుము యేసు రాజా. హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మతో నింపి మమ్ము నీలాగా మార్చుము యేసు రాజా. పరిశుద్ధ ఆత్మతో నింపి నన్ను నీలాగా మార్చుము యేసు రాజా. కళ్ళు మూసుకొని రెండు చేతులను పైకి లేపి మీ ఇంటికి యేసు ప్రభు ఆరాధన ద్వారా నడుచుకుంటూ రావాలని ఈ సమయంలో యాజకుడుగా దేవుడు పరలోకము భూలోకము మధ్యలో మధ్యవర్తిగా నిలబడుతున్న యేసు ప్రభుతో నిలబడి నేను మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పుడే ప్రతి ఇంటికి యేసు ప్రభు రావాలని, ప్రతి ఇంటిని యేసు రక్తం కడుగాలని, ప్రతి మానవుని కరుణించాలని, సైతాను రాజ్యం కూలిపోవాలని, పాప శాపములు తొలగిపోవాలని చేతులు పైకి లేపి ఒక్కసారి నాతో పాటు చెప్పండి. యేసు రక్తం, యేసు రక్తం ప్రతి మానవుని కడుగునుగాక, ప్రతి మానవుని కడుగునుగాక. యేసుని రాజ్యం, యేసుని రాజ్యం ప్రతి ఇంటిలో వచ్చునుగాక, ప్రతి ఇంటిలో వచ్చునుగాక. యేసయ్యా, యేసయ్యా, ఏ పాప శాపము, ఏ పాప శాపము ఈ వైరస్ కు కారణమైతే, ఈ వైరస్ కు కారణమైతే ఇప్పుడే ఈ ఆరాధనలో నీ కల్వారి రక్తం, నీ కల్వారి రక్తం ప్రతి బిడ్డ మీద చిలకరింపబడి, ప్రతి బిడ్డ మీద చిలకరింపబడి ఇంటింటికి రక్షణ వచ్చునుగాక, ఇంటింటికి రక్షణ వచ్చునుగాక. ఆమేన్. యేసు, యేసు, ఇప్పుడే ఎంతో మంది మరణించారయ్యా, ఇప్పుడు ఎంతో మంది మరణించారయ్యా, ఎంతో మంది బాధలలో ఉన్నారు ప్రభా, ఎంతో మంది బాధలలో ఉన్నారు ప్రభా. మేము చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థన, మేము చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థన, ఈ కన్నీటి ప్రార్థన, ఈ కన్నీటి ప్రార్థన దేశ దేశములలో యేసు రక్తము ద్వారా, యేసు రక్తము ద్వారా ఈ వైరస్ తొలగిపోవునుగాక, ఈ వైరస్ తొలగిపోవునుగాక. ఆమేన్. చేతులెత్తి యేసు అని పిలవండి, యేసు, గట్టిగా పిలవండి, యేసు, స్వరములెత్తి పిలవండి. యేసయ్యా, ఆ నామమును ఉచ్చరిస్తుండగా మీకు, మీ కుటుంబానికి, ప్రపంచానికి విడుదల కలుగునుగాక, యేసయ్యా, సాతానుడు బంధింపబడునుగాక, రోగ బాధలు తొలగిపోవునుగాక, శాప పాపములు ఏదైనా కారణమైతే దేవుడు కనికరించునుగాక. ఆమేన్. ఓ కనికరమగల యేసయ్యా, మన్నించే యేసయ్యా, యేసు, క్షమించే యేసయ్యా, రక్తము చిందిన యేసయ్యా, మా మీదను సమస్త మానవాళి మీదను ఈ రక్తాన్ని ప్రోక్షించి ఆమేన్. కడిగి శుద్ధి చేసి మా ప్రార్థన ఫలించేటట్టు చేయమని ఆమేన్. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి యేసు రక్తం మనలో ప్రవహించిందంటే మనకు విడుదల, స్వస్థత కలుగునని ప్రభువాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు 1 అధ్యాయం 18, 19 వచనంలో మనం చదువుతున్నాం. వెండి బంగారముతో కాదు, విలువైన యేసు రక్తము ద్వారా మనలందరినీ దేవుడే వెలనిచ్చి కొనుక్కొంటాడని ప్రభువాక్యం సెలవిస్తుంది. మన విలువ యేసు రక్తం, మనల్ని వెలనిచ్చి కొనుక్కున్న విలువ. మనకంత విలువను దేవుడు ఇస్తున్నాడు. యేసు ప్రభు మనల్ని ప్రేమించి సిలువ నుండి పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించమని ఆ సిలువలో యేసు ప్రభు ప్రార్థించాడు. ఈ ప్రార్థన ద్వారా మన మీద ఏ కేసు ఉన్నా దేవుడు ఈరోజు దాన్ని కొట్టేస్తాడు, ఆమేన్. క్యాన్సల్డ్ అంటాడు. ఆమేన్. ఒక్కసారి యేసు ప్రభు ఆ మాట వాడాడంటే ఈ వైరస్ ఆటోమేటిక్గా తొలగిపోతుంది. ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక్క మనిషి 38 సంవత్సరాలు తాను చేసిన పాపం వలన కట్టబడి ఉన్నాడు, బంధింపబడి ఉన్నాడు, నడవలేకపోతున్నాడు, కుంటివాడుగా మారిపోయాడు, పడక్కలోనే ఉన్నాడు, భిక్షగాడుగా మారిపోయాడు. ఈ పరిస్థితిని మార్చడానికి ఆ దారిలో యేసు ప్రభు వచ్చాడు. ఒకే ఒక్క మాట చెప్పాడు. ఏమన్నాడు? లెమ్ము, నీ పడకను ఎత్తుకొని నడుము అని ప్రభు యేసు ప్రభు చెప్పాడు. ఈరోజు ఈ ఆరాధనలో ప్రభుకు చెప్తాం, ప్రభువా
ఈ పరిస్థితి, ఈ ప్రపంచంలో ఉన్న పరిస్థితిని చూచి, ప్రతి మానవుని చూచి మీరు మరణించాలని అక్కరలేదు, ఈ వైరస్ మిమ్మల్ని సోకటానికి అక్కరలేదు, నేను మిమ్ములను, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను నా రక్తము ద్వారా వెలనిచ్చి కొనుక్కున్నానని ఒక్క మాట చెప్తే చాలు, మన ప్రపంచమంతా ఈ పరిస్థితి నుండి లేస్తాం. ప్రభు చెప్పాడు, లే, నీ పడక్కని ఎత్తుకొని నడువుము అని ప్రభు చెప్పాడు. ఆయన పేరు హెబ్రేయులకు రాసిన లేఖ 13:8 చెప్తుంది, నిన్న నేడు ఎన్నడూ మారని దేవుడు. ఆయన మారడు. ఆ రోజు ఆ వ్యక్తి 38 సంవత్సరాలుగా బంధింపబడాలంటే ఎన్ని ఘోర పాపం చేసి ఉంటాడు. ఆ మనిషినే మన్నించాడు. ఒకే ఒక్క మాట చెప్పాడు. మీరు ఇంటిలో బైబిల్ తెరచి చదవండి. యేసుప్రభు ఎందుకు వెళ్ళాడు తెలుసా? పండుగకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేమునికి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? పండుగ. పండుగ అంటే ఎట్లా ఉంటుంది? ఆనందముతో గంతులేసి పాటలు పాడుతూ అందరూ స్తుతించే పండుగ. కానీ దారిలో ఒక వ్యక్తి గంతులేసి పాటలు పాడి దేవాలయం లోపల ప్రవేశించకుండా బయటనే ఉండిపోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. ఆ వ్యక్తిని చూసినప్పుడు దేవుడు కనికరించి వాక్యం చెప్తుంది, ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఈ విధంగా బాధపడుతున్నాడని తెలిసి యేసు ప్రభు పలికిన మాట, చాలు, నీవు ఇంకా భిక్ష అడగాలని అక్కరలేదు, లే, పడక్కని ఎత్తుకొని నడువుము అని ప్రభు ప్రకటించాడు. ఆ ఒక్క మాట చాలు ఈ పరిస్థితులన్నిటిని మార్చడానికి. దానికోసమే మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఫలించాలంటే, నేను ఒక గురువుగా నా ప్రార్థన ఫలించాలంటే నేను పరిశుద్ధంగా ఉండాలి. మీరు నమ్ముతారో లేదో, మాలాంటి గురువులకు కూడా దాన్ని చదివినప్పుడు నేను షాక్ అయిపోయాను. మాలాంటి గురువులు అప్పమును పైకి లేపి, ఇది మీకోసం త్రుంచబడిన శరీరం, ఇది మీకోసం చిందబడిన రక్తం అని మేము చెప్పినప్పుడు, ఒక్కవేళ మేము పరిశుద్ధంగా లేకపోతే యేసు ప్రభు అప్పం మీద దిగి రావటానికి చాలా కష్టపడతాడంట, కానీ దిగి వస్తాడంట. ఎందుకంటే ప్రజలకు యేసయ్య కావాలి. అంటే మేము కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు మేము చేసే ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా మారుతుంది. అందుకే హెబ్రేయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ఈ గురువు ఏం చేస్తున్నాడంటే యాజకుడిగా పరిహార బలి అర్పించటానికి ముందు, ప్రజల కోసం అర్పించటానికి ముందు తన కోసం పాప పరిహార బలిని ఆ గురువు అర్పిస్తాడంట. అలాంటి గురువులు బలిపీఠం దగ్గర నిలబడి ప్రార్థించినప్పుడు ఆయన నీతిమంతుడుగా ఆయన చేసిన పూజా బలి ఫలితం, ఆయనలో ఉన్న శక్తి ద్వారా ఆయన చేతులెత్తి ప్రార్థించినప్పుడు ప్రజలకు సమాధానం కలుగును, స్వస్థత కలుగును, విడుదల కలుగును. అందుకే పూజ అయిన తర్వాత గురువు ఒక మాట చెప్తాడు, మీరు గమనించారో లేదో, మీరు సమాధానంతో వెళ్ళండి, నేను మీకోసం పూజ బలిని అర్పించాను, యేసు ప్రభు రక్తం చిందబడింది, యేసు ప్రభు త్రుంచబడ్డాడు, రక్తం చిందబడింది. మీరు ఇంకా ఇంటికి అశాంతితో, అనారోగ్యముతో, శాపముతో, పాపముతో వెళ్ళాలని అక్కరలేదు. మీరు ఎట్లా వచ్చారో అలాగే వెళ్ళరు, సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి అని గురువు పలుకుతాడు. కారణం, ఆ గురువు చేసే ప్రార్థన శక్తివంతమైనది. ఆ బలిపీఠం దగ్గర నిలబడి ఈరోజు ఆరాధనని నడిపిస్తూ ఉన్నాను. ఈ బలిపీఠం దగ్గర నుండి మీరు ప్రతిసారి ప్రార్థించినప్పుడు, దివ్య సప్రసాదం వైపు చూసినప్పుడు 2 కార్యములు దేవుడు చేస్తాడు. ఒకటి, ఇది మీకోసం త్రుంచబడిన నా శరీరమని ప్రభు మాట్లాడతాడు. రెండవది, ఇది మీకోసం చిందబడే నా రక్తమని యేసు ప్రభు మాట్లాడతాడు. ఆ మాట చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ పూజలో పాల్గొన్న అందరి మీద యేసు రక్తం చిలకరింపబడుతుంది. వాళ్ళు కడుగబడిన వ్యక్తులుగా ఇంటికి తిరిగి వెళుతున్నారు. పాపముతో, శాపముతో గుడికి వస్తున్నాం, పాప శాపములు కడుగబడి నీతిమంతులుగా, ఆశీర్వాదముగా ఇంటికి వెళ్ళిపోతున్నాం. దీనికి పేరే ఇంకొక విధంగా చెప్పాలంటే పాస్కా పండుగ అంటారు. దాటి వెళుతున్నాం. ఈరోజు ఈ ఆరాధన ద్వారా ఈ ప్రపంచమంతా పాప శాపమును దాటి పరిశుద్ధమైన జీవితంలో నీతిమంతులుగా మనం చేసే ప్రార్థన ద్వారా వాగ్దానం చేసిన భూమికి తీసుకువెళ్ళే ప్రార్థన ఈ ప్రార్థన. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి.
రెండు చేతులు పైకి లేపి చెప్పండి, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, విడుదల మాకు కావాలయ్యా. విడుదల మాకు కావాలయ్యా. ఈ ప్రార్థన ద్వారా ఈ రోజు నీ రక్తం మా మీద చిలకరింపబడునుగాక. యేసయ్యా, నీ రక్తము ద్వారా మా మీద నీ రక్తం చిలకరింపబడగా ప్రతి పాప దోషము తొలగిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి ప్రపంచం మొత్తాన్ని దేవునికి అర్పించుకుంటూ చెప్పండి, విడుదల మాకు కావాలి యేసయ్యా. చెప్పండి, విడుదల మాకు కావాలి యేసయ్యా. పాప శాపము నుండి విడుదల, సాతాను నుండి విడుదల, ఈ వైరస్ నుండి విడుదల, అపాయకరమైన పరిస్థితి నుండి విడుదల, ఈ రోజు మేము చేసే ఈ ప్రార్థన ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని విమోచించునుగాక. యేసు రక్తము ద్వారా పరిపూర్ణ విడుదల కలుగునుగాక. ఉపవాసము ద్వారా ప్రార్థన ద్వారా ఇంతమంది ప్రార్థన కట్టబడిన ఈ ప్రజలందరినీ విమోచించునుగాక. చప్పట్లు కొడుతూ పాడదా. విడుదల మాకు కావాలి, 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 లోకరక్షక యేసయ్యా. విడుదల మాకు కావాలి, లోకరక్షక యేసయ్యా. పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా, శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా, పాప విమోచకరావా, పరమ వైద్యుడారావా, పాప విమోచకరావా, పరమ వైద్యుడారావా. నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదించు, నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదించు. విడుదల మాకు కావాలి, విడుదల మాకు కావాలి, విడుదల మాకు కావాలి, విడుదల మాకు కావాలి. ప్రతి ఆటంకం తొలగిపోవాలని, ఆమేన్. ప్రతి బంధకం తొలగిపోవాలని, ఆమేన్. తెలిసి తెలియక మనం చేసిన పొరపాట్లు ఏదైనా ఈ ఆరాధనలో చేస్తున్న ప్రార్థన ఫలించకుండా ఆపినట్లయితే, ఆటంకపరచినట్లయితే, మన ప్రార్థన ఫలించకుండా ఈ వైరస్ తొలగిపోవటానికి మనలో ఏదైనా పొరపాట్లు, మనము చేసిన ప్రపంచంలో మనిషి చేసిన పొరపాట్లు, పాపములు ఏదైనా అడ్డుగొడగా ఉంటే ఆ కరుణామయుడు కనికరించి ఆయన రక్తం ఈ భూమి మీద చిలకరింపబడి ప్రతి మనిషికి విడుదల కలగాలని, పాప శాపములు తొలగిపోవాలని, మనల్ని దేవుడు నీతి మంతులుగా మార్చాలని, మన ప్రార్థన ఫలించడానికి ఆటంకం ఉన్న పాప దోషములు తొలగిపోవాలని యేసు రక్తమే జయమని చెప్పండి. యేసు రక్తమే జయం, కల్వారి రక్తమే జయం, కల్వారి రక్తమే జయం, కారుణ్య రక్తమే జయం, కారుణ్య రక్తమే జయం. ఈ ప్రపంచంలో ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ చేస్తున్న ప్రార్థన ఈ ప్రపంచాన్ని ఈ వైరస్ నుండి విడిపించునుగాక. త్వరలోనే మూయబడిన తలుపులు తెరవబడునుగాక. ఉద్యోగములకు వెళ్ళకుండా వారిని ఆపిన ప్రతి పరిస్థితి మారిపోవునుగాక. ఒక్క పూట ఆహారం కూడా లేకుండా ఆకలితో అలమాడుతున్న ఈ పరిస్థితి నుండి లెమ్ము నీ పడకను ఎత్తుకొని నడువుము అని పలికిన యేసుని మాట ఈ పరిస్థితిలో ఉన్న వారందరినీ లేపునుగాక.
గట్టిగా చప్పట్లు కొడుతూ ఆటంకాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించండి. ఆమేన్. యేసు రక్తం ఈ ఆరాధనలో మీ మీద చిలకరింపబడును. ఆమేన్. ఆటంకాలను తొలగించు మనుష్య కుమారా యేసయ్యా, ఆటంకాలను తొలగించు మనుష్య కుమారా యేసయ్యా, నిరాశ ఆత్మను పారద్రోలి ఉత్సాహ ఆత్మతో నింపుమయ్యా, నిరాశ ఆత్మను పారద్రోలి ఉత్సాహ ఆత్మతో నింపుమయ్యా, పాప విమోచకరావా పరమ వైద్యుడారావా, పాప విమోచకరావా పరమ వైద్యుడారావా, నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదించు, నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదించు, విడుదల మాకు కావాలి, విడుదల మాకు కావాలి, విడుదల మాకు కావాలి, విడుదల మాకు కావాలి, యేసయ్యా 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 యేసయ్యా, యేసు రక్తం జై జై జై, సిలువ రక్తం జై జై జై, యేసు రక్తం జై జై జై, సిలువ రక్తం జై జై జై, యేసయ్యా యేసు కనికరించు యేసయ్యా, యేసయ్యా కనికరించు యేసయ్యా, చెప్పండి చప్పట్లు కొడుతూ యేసు నామములో, యేసు నామములో, యేసు రక్తములో, యేసు రక్తములో, కల్వారి యేసుని రక్తం కల్వారి యేసుని రక్తం ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలపై, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలపై ఇప్పుడే ఇప్పుడే చిలకరింపబడును గాక. ఆమేన్. ఈ వైరస్ రావటానికి ఈ వైరస్ రావడానికి ఏ కారణమైన యేసు రక్తం యేసు రక్తం ఆ సైతాన్ని బంధించునుగా, ఆ సైతాన్ని బంధించును గాక. రోగములను ఆమేన్. బంధించునుగా, రోగములను బంధించును గాక. ఆమేన్. ఇంకా ఎవరు ఇక ఎవరు సజీవంగా సజీవంగా జీవిస్తున్న ఆ యేసు నామములో, ఆ యేసు నామములో మరణము అనే వార్త వినకుండా, మరణము అనే వార్త వినకుండా అందరిని దేవుడు జీవింప చేయును గాక. అందరిని దేవుడు జీవింప చేయును గాక. ఆమేన్. యోహాను 14:19 ప్రకారం, యోహాను 14:19 ప్రకారం నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవింతురు అని యేసుని మాట ప్రపంచమంతటిలో స్వరముగా వినబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ పాట యేసు రక్తాన్ని చిలకరించే పాటగా మారును గాక. ఆమేన్. ఈ మాట ప్రపంచమంతటిని బంధకాల నుండి విడిపించే మాటగా మారునుగా. ఆమేన్. యేసు ప్రభు ప్రతి దేశములో ఇప్పుడు అడుగుపెట్టి ఈ వైరస్ ని తన కాళ్ళ క్రింద నలుగగొట్టి ఆమేన్ విడుదలను దయచేసి ఉపవాస ప్రార్థన ఈ రోజు ప్రపంచమంతటిలో జరుగునుగాక. ఆమేన్. ఇంతమంది ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న ప్రార్థనను విని దేవుడు కనికరముతో కదలి వైరస్ నా పిల్లని వదిలిపెట్టి వెళ్ళిపో ఆమేన్ అని ప్రభు గద్దించునుగాక. ఆమేన్. 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 మనమందరం ఎవరము? ఆ తండ్రి యొక్క బిడ్డలం. ఆ తండ్రి ఆమేన్. తన బిడ్డల మీద కనికరించునుగాక. ఆమేన్. త్వరలోనే ఆయన రాజ్యం వచ్చునుగాక. ఆమేన్. ఆయన రెక్కల క్రింద మన అందరిని దేవుడు భద్రంగా కాపాడునుగాక. ఆమేన్. ఇన్ని రోజులు మీ కుటుంబ సభ్యులు బ్రతికి ఉన్నారంటే ఎందుకు బ్రతికి ఉన్నారు తెలుసా? ఎందుకు? ఇంకా ఎటువంటి అపాయకరమైన దుర్దినములు రాకుండా ఆపటానికి, మనం ప్రార్థన చేయటానికి. అందుకే దేవుడు నీ గొంతు ఇంకా పాడటానికి, నీ మోకాలు మోక్కరించి ప్రార్థించడానికి, నీ చేతులు పడిపోకుండా, పక్షవాతం రాకుండా, మంచంలోనే పడిపోకుండా నీకు ఎందుకు దేవుడు చేతులను శక్తినిచ్చాడంటే చేతులెత్తితే యుద్ధములో దేశములు గెలవటానికి. అందుకే ఈ ప్రార్థనలు
కూర్చోండి. ఈ ప్రార్థన ద్వారా దేవుడు చిన్న చిన్నగా మీ ఇంటిలో అడుగు పెడుతూ ఉన్నాడు. ఆమేన్. ప్రపంచంలో అడుగు పెడుతున్నాడు. ఆమేన్. యేసు రక్తం ప్రవహిస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇక రెండవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిగా ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థనలు ఎందుకంటే మనము ఏదైనా పొరపాట్లు చేసి పాపములు చేసి దానికి శిక్షగా, దానికి ఫలితముగా, దానికి వేతనముగా రోమీయులకు రాసిన 6:23 చెప్తుంది కదా, పాపమునకు వేతనం మరణం. ఒక్కవేళ ఈ మాటకు ఈ మరణమునకు సంబంధం ఉంటే నాకు తెలీదు, అందుకే ప్రభు దగ్గర ఆరాధనలు అడుగుతున్నాను. ఒక్కవేళ మేము చేసిన పొరపాట్లు, పాపములు, శాపములు, ఈ పాపమునకు వేతనం మరణం అంటున్నావు కదా, నీవు ఆల్రెడీ మరణించావు, ఇంకా ఎందుకు మేము మరణించాలి అని ప్రభు దగ్గర మనం అడగాలి. అప్పుడు ప్రభు చెప్పే ఒక్క మాట, ఒక్కవేళ మనం చేసిన పొరపాట్లు, పాపములు ఈ జీవింప చేసే శక్తిని మన నుండి తొలగించి, ఆ కవచమును, ఆ కంచెను మన నుండి తొలగించిందేమో, ఆ పరిశుద్ధత మనలో లేదు. కావున ఒకళ్ళ పరిస్థితి ఇలా జరగటానికి సైతానుడు మనతో పోరాడుతున్నాడేమో. అందుకే రెండవ రకమైన ఈ ఉపవాసం దేనికంటే సైతాన్ని వెళ్ళగొట్టడానికి. ఆమేన్. మొదటిగా హృదయ పరివర్తన చెంది మన జీవితంలో యోగ్యులుగా మారి, నీతిమంతులుగా మారి, మన పాప శాపములు తొలగిపోవటానికి మనం ప్రార్థించే ప్రార్థన. పాపమునకు వేతనం మరణం. ఆ పాప శాపములు దేవుడు కడిగితే, శుద్ధి చేస్తే, రక్తాన్ని చిలకరిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. మనం నీతిమంతులుగా మారుతాం. ఆమేన్. నేను గురువుగా చేసే ప్రార్థన, మీరు ప్రజలుగా చేసే ప్రార్థన ఎట్లా ఉండాలి? నీతిమంతుల ప్రార్థనగా ఉండాలి. ముందే చెప్పాను, మేం పొరపాట్లు చేసినా యేసు ప్రభు కిందికి దిగి రావటానికి భయపడతాడు, బాధపడతాడు. అలాగే మీరు పొరపాట్లు చేస్తే కూడా దేవుడు కిందికి దిగి వచ్చి దీవించడానికి చాలా కష్టపడతాడు, కానీ దిగి వస్తాడు. కారణం ఏంటి చెప్పండి? మీకు తెలుసు. విలాప గీతాలు 3:22. ఆయన ప్రేమ గతించిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. మనము ప్రేమలో చల్లారిపోతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమున్నది తెలుసా? ప్రేమ చల్లారిపోతుందంట. భార్య భర్తల మధ్యలో ప్రేమ చల్లారిపోతుందంట చివరి రోజుల్లో. యేసు ప్రభు రావటానికి ముందు ఈ ప్రేమ అనేది రోజు రోజుకి అది కొరతగా మారిపోతుందంట. విడాకులు ఎక్కువైపోతుందంట, భూకంపములు జరుగుతాయంట. ప్రజలు వారు స్వార్థము కోసం ప్రేమ లేకుండా వాళ్ళ ఇష్టానుసారం జీవించి కాలుష్యమును ఈ ప్రపంచంలో పంపిస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకే ఈ ప్రకృతి దానికి రియాక్ట్ అయిపోయి సముద్రం పొంగుతుంది, భూకంపాలు జరుగుతాయి, అన్ని రకమైన రోగములు ప్రవహిస్తాయి. కారణం మానవుడు స్వార్థపరుడుగా ప్రేమను మర్చిపోయి తన ఇష్టం తన కోసం జీవించే లోకం. అందుకే ప్రభు ఇలాంటి ఉపవాస క్రియల ద్వారా మన జీవితంలో శారీరక వాంఛలకు చనిపోయి మన జీవితంలో ఒక నూతన జీవిగా లేపటానికి దేవుడి ఆరాధనను, ఈ ప్రార్థనను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25-27లో మనం చదువుతున్నాం. ఒక వ్యక్తి వచ్చి యజమానుడి దగ్గర అడుగుతాడంట, యజమానుడా, నీవు నీ పొలంలో మంచి విత్తనములే చల్లావు కదా? యజమానుడు చెప్తాడు, అవును. మరి ఈ కలుపు విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి? ఈ కలుపు విత్తనాలు అంటే ఏంటి కావచ్చు? ఈ వైరస్, ఈ లోకమునకు చెందినటువంటి అన్ని రకమైన రోగ బాధలు, ఎక్కడ చూసిన అపాయకరమైన స్థితి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి పడింది? మంచి ప్రశ్న, మనకు ఆన్సర్ ఇచ్చే ప్రశ్న ఇది. యజమానుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నా. యజమానుడు ఎవరు? దేవుడు. సేవకులు ఎవరు? ఒకళ్ళు యేసు ప్రభు. యేసు ప్రభు దానికి ఒక ఆన్సర్ చెప్తున్నాడు. ఏంటిది ఆన్సర్? ఇది శత్రువు చేసిన పని. ఎంత బాగుంది మాట, ఇది శత్రువు చేసిన పని. ఫాదర్ అగస్టిన్ వల్లూరాన్ పోటాలో ఇంగ్లీష్ రెట్రీట్ సెంటర్కి డైరెక్టర్. ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూ మీరు చూసారో లేదో, ఆయన చెప్తున్నాడు, దేవుడు శిక్షిస్తాడని ఎవరు చెప్పొద్దు, దేవుడు మన్నించేవాడు. గాడ్ ఈస్ అ గుడ్ గాడ్ అంటాడు. ఇక్కడ కూర్చొని అటువైపు సహోదరి సంగీత ప్రశ్న అడుగుతుంటే ఫాదర్ గారు కూర్చొని ఇటు ఆన్సర్ చెప్పారు. మీరు వినాలి, ఆ ఇంటర్వ్యూ చాలా బాగుంది. అని చెప్తున్నాడు, దేవుడు కనికరించే దేవుడు, శిక్షించే దేవుడు కాదు.
పితరులు చేసిన పాపాలను పిల్లల మీద మోసే దేవుడు కాదు. అది పాత నిబంధన. కానీ నూతన నిబంధనలో దేవుడు మన్నిస్తాడు, క్షమిస్తాడు. ఇసం గుడ్ గాడ్ అంటాడు. ఆమె అడుగుతుంది, ఫాదర్ ఎప్పుడు మీరు మంచి దేవుడు అంటాడు ఫాదర్. అప్పుడు ఫాదర్ చెప్తాడు, అవును కదా అమ్మా. ప్రభు యోహాను 3:16 కోట్ చేస్తున్నాడు ఫాదర్. ఏమంటున్నాడు? దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించాడు. ఎందుకు పంపించాడు? ఒక్కరు కూడా నశించిపోకూడదని. హల్లెలూయా చెప్పండి. ఒక్కరు కూడా నశించిపోకూడదు. దీన్ని చదివినప్పుడల్లా నాకు ఒక విషయం నా జీవితంలో జరిగినది గుర్తుకొస్తుంది. గురు పట్టాభిషేకం పొందిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళాను. మే నెలలో 7వ తారీఖున నా గురు పట్టాభిషేకం. ఈ సంవత్సరం మీకు తెలుసు 25 సంవత్సరాలు గడిచిపోయింది. పోయిన మే 7వ తారీఖు. అలాగే ఇంటికి వెళ్ళి నేను పూజ చేశాను. ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న దీవెనలు ఆ దినం ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం వెళ్ళేది ముత్తంగికి వచ్చేదాకా. ముత్తంగి వచ్చిన తర్వాత ఛాన్స్ లేదు. డాడీ చనిపోవటానికి ముందే లాస్ట్గా ఒకసారి వెళ్ళాను. డాడీ దీవెనలు పొంది డాడీ ఆ ఆశీర్వాదంతో పరలోకం వెళ్ళాడు. నేను 25 సంవత్సరాలు ఈరోజు గడపగలిగాను. అప్పుడు ఒక సంవత్సరం మే 7వ తారీఖున మా ఊర్లో వాక్యం చెప్తున్నాను. వార్షికోత్సవం, గురు పట్టాభిషేకం పొందిన వార్షికోత్సవం వాక్యం చెప్తున్నాను. చెప్తూ ఎందుకో ఇలా చెప్పాలనిపించింది, చెప్పేశాను. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ ఈ సంవత్సరం నా వార్షికోత్సవాన్ని చూస్తున్నారు. వచ్చే సంవత్సరం నేను బ్రతికి ఇక్కడ దాకా వస్తేనో, నేను కృతజ్ఞత పూజ వల్ల అర్పిస్తేనో లేదో తెలీదు. మీకు తెలుసు, ఆ రోజుల్లో చాలామంది గురువులను కూడా చంపేవాడు, పాస్టర్లను చంపేవారు. అలాంటి సంఘటనలు జరిగిన సంవత్సరం నాకు అనిపించింది, ఒకవేళ నేను ఎక్కువ ప్రసంగానికి ఊరు తిరుగుతాను కావున ఎక్కడైనా ఏదైనా జరగవచ్చని అలా అనుకుని అలా వాక్యం చెప్పాను. అందరూ కూర్చొని ఇలాగే విన్నారు. ఆ ప్రసంగం మధ్యలో ఆ జనసమూహంలో ఒక స్త్రీని చూశాను. ఆమె మాత్రం ఏడుస్తూ ఉంది. అందరూ అలాగే కూర్చొని ఏం కాలేదు, వాళ్ళు మామూలుగా కూర్చొని ప్రసంగం ఉన్నట్టు విన్నారు. ఒక్క స్త్రీ మాత్రం ఏడ్చింది. ప్రసంగం అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతుంటే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అడిగాను, అందరూ విన్నారు కదా, అందరూ మామూలుగా కూర్చొని వింటున్నారు, నీవు మాత్రం ఎందుకు ఏడ్చావు అని చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ చెప్పిన మాట, ఎందుకంటే నేను నిన్ను కన్న తల్లి. నేను చెప్పాను, అమ్మా 7 పిల్లలు ఉన్నారు కదా, 6 ఇంకా మిగులుతారు కదా, ఒక్కరు పోతే ఏమవుతుంది? నీవు ఎట్లయినా బిషప్ గారి చేతిలో నా చేతులను ఉంచి ఇంకా ఈయన తల్లి సిరిసభకు సొంతమని అమ్మ నాన్న ఇద్దరు ఆ 7వ తారీఖున 1995లో దేవుని చేతిలో పెట్టారు కదమ్మా, ఇంకా ఎందుకు నా గురించి బాధపడతావు? యేసయ్యకు సొంతం కదా అంటే ఆమె చెప్పింది, ఒక్కవేళ నీకు ఏదైనా జరిగితే ఫస్ట్ దేవుడు నన్ను తీసుకోవాలి. ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా ఆ విచారం కానీ దుఃఖము కానీ కన్నీళ్ళు కానీ ఒక్కరిలో కనిపించలేదు నా ప్రసంగంలో. కారణం కన్న తల్లి. ప్రభు తండ్రి ఈరోజు మనతో ఈ ఆరాధనలో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఇది శత్రువు చేసిన పని, దీన్ని గ్రహించే వాళ్ళు ధన్యులు. దేవుని చిత్తమా? వైరస్లో చాలామంది చనిపోవడం దేవుని చిత్తమా? ఎవరైనా ప్రసంగిస్తే అది అబద్ధ ప్రవక్త. దేవుడు అందరు జీవించాలని ఆశించే దేవుడు. మత్తయి సువార్త 13:25-27 చెప్తుంది, ఇది శత్రువు చేసిన పని. ఇది శత్రువు చేసిన పని. ఏం చేయాలి? ఈ శత్రువుని ఎట్లా వెళ్ళగొట్టాలి? ఈరోజు ఉదయం మొత్తంగిలో లైవ్ టెలికాస్ట్లో నేను చెప్పాను. ఏం చెప్పాను? మార్క్ 9:29. ఇటువంటి సైతాన్ని వెళ్ళగొట్టాలంటే ఇది కేవలం ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా మాత్రమే సాధ్యం. వేరే ఏ ఎక్సర్సైజ్ చేసినా పోదు, వేరే ఏ వ్యాక్సినేషన్ వచ్చినా అది పోదు. ఇది కేవలం ప్రసంగం ద్వారా కాదు, ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా మాత్రమే ఇటువంటి సైతాన్ని మనం వెళ్ళగొట్టగలం. ఇది శత్రువు చేసిన పని. 18 సంవత్సరాలుగా ఒక్క వ్యక్తి తిన్నగా నిలబడలేక వంగిపోయి, కృంగిపోయి,
నిలబడలేక గుడికి వచ్చిందనమాట. ప్రార్థన మందిరంలోకి వచ్చింది. ఆమెకున్న వాంఛ ఏంటంటే ఈ పరిస్థితిని మార్చేవాడు ఒక్కరు, రక్షకుడు, అందరినీ స్వస్థపరిచే దేవుడు, దయ్యాలను వెళ్ళగొట్టే దేవుడు ఈ భూలోకంలో వచ్చారని విన్నాను. ఆయన ఈరోజు మా మందిరంలోకి వస్తున్నాడని విన్నది. వెళ్ళింది మందిరం లోపల. ప్రభు క్రీస్తు ఆమెను వైపు చూశాడు. ఆమెలో ఉన్న దయ్యమే ఆమెను ఈ విధంగా కృంగ చేసిందని చూసి ఏం చేశాడు? ఆ దయ్యమును వెళ్ళగొట్టాడు. 18 సంవత్సరాలుగా తిన్నగా నిలబడలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి నిలబడి ఇంటికి వెళ్ళిపోయింది. ప్రభు తర్వాత చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఈమె కూడా అబ్రహాము బిడ్డ. ఈమెను 18 సంవత్సరాలుగా ఈ సైతానుడు బంధించి ఉన్నాడు. ఆ సైతాన్ని వెళ్ళగొట్టడం తప్ప? సాబాత్ దినమున నా బిడ్డలను రక్షించడం తప్ప? నాకు ఇచ్చినది 3 సంవత్సరాలే. ఈ టైం లోపల సైతాన్ని వెళ్ళగొట్టాలి. ఇది శత్రువు చేసిన పని. ఇలా మీరు చదువుకుంటూ వెళితే ఈ ఆరాధన సరిపోదు. అంతమందిని దయ్యమును వెళ్ళగొట్టి యేసుప్రభు విడుదల చేశాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం చదవండి. ఒక వ్యక్తి రాళ్ళు తీసుకుని తను తాను కొట్టుకుంటాడు. ఈ రోజుల్లో కుటుంబాలలో అలా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఇంకా లాక్డౌన్ అయిన తర్వాత కుటుంబంలో ఇంకా ఎక్కువ సమస్యలు, భార్య భర్తల మధ్యలో గొడవలు. ఇది శత్రువు చేసిన పని. భార్య భర్తలు కలిసి జీవించడం సైతానికి ఇష్టం లేదు. అన్నదమ్ములు కలిసి జీవించడం సైతానికి ఇష్టం లేదు. మనం కలిసిమెలిసి జీవించడం సైతానికి ఇష్టం లేదు. ఇది శత్రువు చేసిన పని. అందరిని ఎట్లా గమనింపాలి, పట్టుకోవాలి, మింగాలి, దొంగతనం చేయాలి, హత్య చేయాలి. ఒక 2 ఆదివారముల ముందు ముత్తంగి నుంచి లైవ్ టెలికాస్ట్లు మీరు వినే ఉంటారు. యోహాను 10:10లో నేను వివరించాను దాన్ని మీకు. దొంగవాడు దొంగతనం చేయుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు మాత్రమే వస్తాడు. కానీ నేను జీవాన్ని ఇవ్వటానికి వచ్చి తిని, దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చి తిని. ఈ మాటను వింటున్న బిడ్డలారా, ఇది శత్రువు చేసిన పని. ఏది? ఈ వైరస్. ఇది శత్రువు చేసిన పని. నేను చెప్పలేదు, ప్రభు చెప్పాడు. ఈ కలుపు విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చి పడింది? యేసు ప్రభు పలికిన ఉపమానం ఇది. ఎవరికి? మనకు. ఈరోజు దీనితో పోల్చి చూస్తే ఇది శత్రువు చేసిన పని. మనమందరము కలిసిమెలిసి జీవించకూడదు, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ విధంగా సైతానుడు కలిసిమెలిసి జీవించకుండా చేసింది. ఇవన్నీ శత్రువు చేసిన పని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 18, 19, 20 ఏమంటున్నది? అందరూ కలిసి ఏకీభవించి ఏక మనస్కులై ప్రార్థించినప్పుడు అక్కడ దేవుడే ఉంటాడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? దేవాలయములు మూయబడ్డాయి. దేవాలయంకి ఎందుకు వెళ్తాం? డాడీ దగ్గర ఏడవటానికి. డాడీ అలసిపోయాం డాడీ, కన్నీటితో ఉన్నాం డాడీ, ఇంటిలో నెమ్మది లేదు డాడీ అని దేవాలయమునికి వెళ్ళి ఏడ్చేవాళ్ళం. అది కూడా మూయబడినది. ఇది శత్రువు చేసిన పని. దాన్ని గ్రహించటకు జ్ఞానమున్న వాళ్ళు ధన్యులు. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరు వెళ్ళగొట్టాలి సైతానుని? యేసు ప్రభు చెప్పాడు. 1 యోహాను 3:8లో యేసు ప్రభు ఎందుకు వచ్చాడని ఆనాడు యోహాను నేర్పించాడు. ఈ శత్రువు కృత్యాలను నశింప చేయుటకే దైవకుమారుడు అవతరించాడు. ద పర్పస్ ఆఫ్ జీసస్ ఈస్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ఈవిల్. ఇన్ ఇంగ్లీష్ బైబిల్ సో బ్యూటిఫుల్. ఇది శత్రువు చేసిన పని. ఎట్లా వెళ్ళగొడతాడు? వెళ్ళనిస్తాడు, రక్తమును చిందుతాడు, సాతాన్ని వెళ్ళిపోమని గద్దిస్తాడు. 1 రక్తము ద్వారా, 2వది యేసు నామము ద్వారా, 3వది మీ ప్రార్థన, నా ప్రార్థన, ఉపవాస ప్రార్థన ద్వారా సైతాన్ని మనం వెళ్ళగొట్టినట్టు చేస్తాడు. కొన్ని దినముల ముందు మొత్తంగి నుంచి నేను ఇచ్చినటువంటి లైవ్ టెలికాస్ట్లు మీరు చూసి ఉంటారు, విని ఉంటారు. లగ్జంబర్గ్ అనే ఆ దేశము నుండి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఆయన చెప్తున్నాడు, ఫాదర్ గారండి, ఒకప్పుడు తమిళనాడులో మీరు పొంగల్ హాలిడేస్లో, సంక్రాంతి హాలిడేస్లో అక్కడ వాక్యం చెప్తూ ఉన్నారు. ఆ మాటను నేను విన్నాను. నేను తమిళియన్, నా వైఫ్ తెలుగు, గుంటూరు నుంచి. మేమిద్దరం కలిసి మాటను విన్నాం. మీరు ఆ రోజు చెప్తున్నారు, సంగారెడ్డి నుంచి ఒక స్త్రీ వచ్చింది, 2 అమ్మాయిలు కూతురులు,
ముగ్గురు అమ్మాయిలు కూతురు. వాళ్ళ ముగ్గురుతో వచ్చి అమ్మ ఏడ్చిందంట మీ దగ్గర, ఫాదర్ మా ఇంటి నుంచి బయటకు వెళితే అందరూ ఉమ్మేస్తున్నారు, నాకు భర్త లేడు, వీళ్ళు ఎట్లా బ్రతుకుతారని రకరకాలుగా మాట్లాడుతున్నారు. పిల్లల్ని చూస్తే ఉమ్మేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుకున్నారు, తిడుతున్నారు. గుడిని వెళతారు, వీళ్ళు మొత్తంకి వెళతారు అని మమ్మల్ని చూసి ఏలనం చేస్తున్నారని ఏడ్చింది. ఆమె చెప్పింది, ఫాదర్ మీరు ఏమనుకోకపోతే అక్కడ పెద్ద లైన్ ఉంది ఫాదర్. ఎక్కడ? క్రిస్తు గారి దగ్గర పెద్ద లైన్ ఉంది. ఇటువైపు జెరీ గారి దగ్గర పెద్ద లైన్ ఉంది. ఫాదర్ నాకు వాళ్ళిద్దరు దొరకలేదు ఫాదర్, ఈరోజు మీరే దొరికారు. ఎందుకంటే ఆ రోజులో ఎవరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. అనుభవం లేదు, ఆత్మ లేదు, ఆత్మ అభిషేకం లేదు. ఆ రోజులు నేను చెప్తున్నాను. ఈమె వచ్చింది, వచ్చి ఏడ్చింది. ముగ్గురు పిల్లలు ఏడ్చారు. వాళ్ళ చేతిలో వాటర్ బాటిల్ ఉంది. నేను చెప్పాను, అమ్మ కళ్ళు మూసుకోండి అని చెప్పాను ప్రభా వాళ్ళిద్దరి దగ్గర లైన్స్లో స్థలం దొరకలేదు కావున నా దగ్గరికి వచ్చారు, కానీ నన్ను కూడా వాడుకోదేవా అని చెప్పి కళ్ళు మూసుకొని చెప్పి ఆ బాటిల్ సీసాలో ఉన్నట్టు మూత తిప్పి నా కంటి నుండి వెలువడే కన్నీటిని దాంట్లో కలిపాను. చేయకూడదు కానీ చేశాను ఆ రోజు. ప్రభా నాకు ఏం తెలియదు ప్రభా, నీవు అనుకుంటే వాళ్ళు పక్క ఇంటిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళని హింసిస్తున్నారంట అని చెప్పి కన్నీళ్ళు కార్చి ప్రార్థించే కన్నీటి చుక్కని దాంట్లో కలిపి తర్వాత నేను కళ్ళు తెరిచే వాళ్ళతో చెప్పాను, ఇప్పుడు కళ్ళు తెరవండి అని చెప్పానమ్మా ఇది నీళ్ళు కాదు, యేసు రక్తం. అవునా ఫాదర్ అన్నారు. అవును యేసు రక్తం. ఏం చేయాలి ఫాదర్ అన్నారు. ఈరోజు రాత్రి ఇంటిలో పక్కన ఉన్న వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళు లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఆ ఇంటి వైపు యేసు రక్తం చేయం చెప్పి చల్లు, కానీ ద్వేషంతో కాదు, వాళ్ళు కూడా బ్రతకాలి, వాళ్ళు మంచిగా ఉండాలని వాళ్ళని మన్నించి అటువైపు చల్లు, వాళ్ళు మారిపోతారు అని చెప్పి పంపించానంట. వీళ్ళు వెళ్ళారు, ఆ తీర్థం చల్లారు. మరో ఆదివారం ఈ ఫాదర్ క్రిస్తు గారు, ఫాదర్ జెరీ గారు వాళ్ళు మళ్ళీ లైన్ ఉంది, ఎవరు నా దగ్గరికి రావట్లేదు. నేను కూర్చొని వీళ్ళు ఎట్లా ప్లస్ చేస్తారో అనుభవంగా దాని ఎక్స్పీరియన్స్ కోసం కూర్చుంటే ఈమె నా దగ్గరికి వచ్చింది. ఆమె వచ్చి చెప్తుంది, ఫాదర్ ఏ మంత్రం మీరు చేస్తారో ఆ ఇంటి మీద నేను ఆ రక్తాన్ని చల్లాను, వాళ్ళ ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు స్వామి. ఈ మాటను లగ్జంబర్గ్లో వీళ్ళు విన్నారు. ఎక్కడ? పొంగల్ హాలిడేస్లో, సంక్రాంతి హాలిడేస్లో తంజావూరులో ఈ వాక్యం చెప్పిన దాన్ని వాళ్ళు విన్నారు. వినుట వలన విశ్వాసం కలుగును. అక్కడ వాళ్ళకు ఒక సమస్య. వీళ్ళు భారతదేశం నుండి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి భారతదేశం నుండి ఇంకొక వ్యక్తి, ఆయన ఏం చేశాడంటే పక్క సీట్లోనే కూర్చుంటాడు. ఎప్పుడు ఇబ్బందులు పెట్టేవాడు. ఆయనకి పెద్ద పెద్ద ఆఫీసర్స్కి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కావున ఈయనకి ఎప్పుడు ఇబ్బందులు పెట్టేవాడు. ఈ మాట ఈ భర్త విన్నాడు. ఈయన ఏం చేశాడంటే తీర్థం ఎక్కడ నుంచి దొరుకుతుంది, క్రిస్తు గారు సిరుల్ గారు ఎక్కడ దొరుకుతారని ఈయన ఏం చేశాడంటే అక్కడ ఆ ఏరియాలో ఉన్నట్టు బెల్జియం దగ్గరికి వెళ్ళి అక్కడ మరియ తల్లి ఒక పుణ్యక్షేత్రంలో తీర్థం తీసుకున్నాడు. ఆ తీర్థం తీసుకొని అక్కడ సిరుల్ గారి ద్వారా చేసిన అద్భుతం ఇక్కడ జరుగునుగా. కానీ ఏ సీట్లో తనకు ఇబ్బందులు పెట్టే వ్యక్తి ఆయన లేనట్టు సమయంలో ఆ చీటు మీద పక్కన ఉన్న ఆ స్థలం మీద చల్లాడు. ఏం తెలియనట్టు కూర్చున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఫాదర్ అది ఎంత నిజం. సైతానుడు మనల్ని బంధించి బాధపెట్టి దుఃఖపెట్టి దొంగతనం చేసి హత్య చేసి మన ఆనందాన్ని దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు చెప్పిన సాక్ష్యం ద్వారా ఫాదర్ నేను డిసెంబర్ నెలలో ఆ యేసు రక్తాన్ని చల్లాను. జనవరి 3వ వారం ఏ వ్యక్తి అయితే కంపెనీలో ఆయన చాలా బాధ పెట్టారో ఒక్క రోజులోనే నీ బ్యాగ్స్ అన్నీ సూట్ కేసు అన్నీ సదురుకొని ఈరోజే బయటకు వెళ్ళిపోవాలి అని ఆర్డర్ వచ్చిందంట. ఆయన చెప్తున్నాడు, ఫాదర్ ఆయన వెళ్ళిపోవాలని నేను ప్రార్థన చేయలేదు, మీరు అన్నారు మన్నించమని ప్రార్థన చేశారు, కానీ దేవుడు నా కోసం యుద్ధం చేశాడు. ఫాదర్ శత్రువు చేసే పనులను, శత్రువైన సైతానుడు మనకు విరుద్ధంగా ఏ పని చేసినా దాన్ని వెళ్ళగొట్టే దేవుడు పలుకుతున్నాడు. ఇటువంటి సైతాన్ని ఎట్లా వెళ్ళగొట్టాలి? ఇది ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. సెల్ ఫోన్తో ఆడుకుంటుంటే జరగదు. సెల్ ఫోన్ని మానేయాలంటే ఉపవాసం ఉండాలి. అది ఉపవాసం. వాట్సాప్తో ఆడుకోవడం దానికి ఉపవాసం ఉండాలి. సినిమాలు చూడడం, ఉట్టి ముచ్చట్లతో గడపడం, ఇవన్నిటికీ టాటా చెప్పాలంటే మన నుండి కాని పని. ఎందుకంటే అలవాటు అయిపోయాం. దానికి ఉపవాసం ఉండడమే ప్రార్థన.
ఈ ప్రార్థన ద్వారా సైతాన్ని మనం వెళ్ళగొట్టాలని ప్రభు క్రీస్తు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మొదటిగా ఉపవాస ప్రార్థన దేనికి? హృదయ పరివర్తన చెంది నాలో ఏదైనా ఆటంకాలు ఉంటే నన్ను నీతిమంతుడిగా మార్చి నా ప్రార్థన ఫలించేటట్టు చేయమని ప్రార్థన చేయటానికి. రెండవదిగా సైతాన్ని వెళ్ళగొట్టడానికి ఈ ఉపవాస ప్రార్థన సహాయపడుతుంది. లేచి నిలబడండి, 2 చేతులు పైకి లేపి చెప్పండి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఈ దినము మా ఇంటిలో గాని ఈ ప్రపంచములో గాని ఏ సైతానుడు మా జీవితాన్ని ఎట్లా బంధించి ఉన్నా యేసు రక్తము ద్వారా మాకు విడుదల కలుగును గాక. ఇవన్నీ శత్రువు చేసిన పని దేవా, ఈ సాతాన్ని వెళ్ళగొట్టడానికి దివ్యవాణి టీవీ ద్వారా మమ్ము ప్రార్థన వీరులుగా లేపుము దేవా. యేసు రక్తము ద్వారా యేసు నామము ద్వారా ప్రతి సైతాను నుండి విడుదల కలుగును గాక. చేతులెత్తి చెప్పండి, యేసు రక్తము నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, సాతాన్ని వెళ్ళగొట్టే రక్తము. ఈ ప్రపంచములో మానవులను చంపటానికి అన్ని రకమైన వైరస్ ద్వారా అపాయకరమైన జీవాన్ని చంపటానికి మా జీవితంలో సమృద్ధిగా యేసయ్య ఇవ్వాలని ఆశించిన ఆ జీవాన్ని దొంగతనం చేయుటకు వచ్చిన ప్రతి సైతానుని బంధించటానికి ఉపవాసముండి ప్రార్థించండి మా పాపు గారి ద్వారా మంచి సలహా ఇచ్చిన యేసయ్య ఈ ప్రార్థన సాతాన్ని బంధించే ప్రార్థనగా మారునుగాక. సాతాను కృత్యములను నశింపచేసే యేసు నామములో ఈ సాతానుడు గద్దించి యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నీ ఉపవాసం ఉండి సాతానుడు శోధించినప్పుడు సాతానుడా నా నుండి వెళ్ళిపో అని ఆజ్ఞాపించి సాతాన్ని గెలిచావు. సాతానుతో పీడింపబడిన వారిని విడుదల చేసావు. అదే విడుదల అదే విమోచనం ఇప్పుడు కూడా ఈ ఆరాధనలో ఏ మాంత్రిక శక్తులు గాని ఏ చేతబడి శక్తులు గాని ఏ రోగ బాధలు గాని ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నదో యేసు నామములో యేసు రక్తములో ఈ వైరస్ బంధింపబడునుగా. చేతులెత్తి చప్పట్లు కొడుతూ పాడదాం. యేసు రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము యేసు రక్తము ప్రతి ఘోర పాపముల్ కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగేనే చెమట రక్తముగా మారేనే. బహు దుఃఖములో మునిగేనే చెమట రక్తముగా మారేనే.
యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. శాపాన్ని బంధించును యేసు రక్తము, మన పాపాన్ని మన్నించును యేసు రక్తము. శాపాన్ని బంధించును యేసు రక్తము, మన శాపాన్ని బంధించును యేసు రక్తము. వ్యాధులను స్వస్థపరచును యేసు రక్తము, వ్యాధులను స్వస్థపరచును యేసు రక్తము. మన బాధలను తొలగించును యేసు రక్తము. మా బాధలను కళ్ళు మూసుకొని తొలగించును చేతులకి యేసు చప్పట్లు కొడుతూ పాడండి. రక్తము. రక్తమే జయం, ఆమేన్. రక్తమే జయం, ఆమేన్. కల్వారి యేసుని రక్తమే జయం. రక్తమే జయం, రక్తమే జయం, కల్వారి యేసుని రక్తమే జయం. కారుణ్య యేసుని రక్తమే జయం, కారుణ్య యేసుని రక్తమే జయం. విడుదలనిచ్చే రక్తమే జయం, విడుదలనిచ్చే రక్తమే జయం. రక్తమే జయం, ఆమేన్. రక్తమే జయం, ఆమేన్. కల్వారి యేసుని రక్తమే జయం. రక్తమే జయం, రక్తమే జయం, కల్వారి యేసుని రక్తమే జయం. సైతాను కృత్యములు యేసు నామములో రక్తమే యేసు జయం, రక్తములో కల్వారి బంధింపబడును గాక. యేసుని రక్తమే యేసు జయం. నామములో రక్తమే యేసు జయం, రక్తములో రక్తమే సైతాను జయం, చేస్తున్న ప్రతి ఒక్క కల్వారి కృత్యము యేసుని నశించి పోవును గాక. రక్తమే జయం. రక్తమే యేసయ్యా, జయం, సైతాను రక్తమే రాజ్యమును జయం, కూలగొట్టి దైవ రాజ్యమును స్థాపించడానికి ఈ ప్రార్థన ఉపవాస క్రియలు మాకు సహాయపడును గాక. ఇంటింటికి రక్షణం వచ్చును గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. అందరు నిలబడి దివ్య ప్రసాదం వైపు చూస్తూ నేను చెప్పగా మీరు కూడా నా వెనుక చెప్పండి. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ప్రార్థన ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, ఉపవాసము ద్వారా మా పాపములను కడిగి మా పాపములను కడిగి మమ్ము నీతిమంతులుగా చేసి మమ్ము నీతిమంతులుగా చేసి పాప శాపములకు బదులుగా పాప శాపములకు బదులుగా ఆశీర్వాదమును దయచేయాలని ఆశీర్వాదమును దయచేయాలని ఈ ఆరాధనను, ఈ ఆరాధనను, ఈ ఉపవాస ప్రార్థనను ఈ ఉపవాస ప్రార్థనను మాకు ఈ రోజు దయచేసినందులకై స్తోత్రం. మాకు ఈ రోజు దయచేసినందులకై స్తోత్రం. చేతులెత్తి ఏ విధముగా నినవే ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు 40 రోజులలో నాశనమైపోతారని ప్రకటించిన ప్రవక్త మాటను మార్చి ఆ దేశమునే దేవుడు రక్షించాడు, కనికరించాడు. వేల సంఖ్యలో ప్రజలు చనిపోవడం ఇష్టం లేదని పలికాడో, ఒక చిన్న చెట్టు కోసం దానిలో ఉన్న ఆకులను పురుగులు తినేశాయని ఏడుస్తున్నావే యోనా, ఈ ప్రజలు నశించిపోవడం నాకు ఇష్టం లేదని పలికిన ఆ కరుణామయిని వైపు చూస్తూ కరుణ కోసం ప్రార్థిస్తాం. రెండవదిగా, ఉపవాస ప్రార్థనలు ఎందుకు అవసరమంటే కొన్ని సైతాన్ని మనం వెళ్ళగొట్టలేం, నాయకులు వెళ్ళగొట్టలేరు. వాళ్ళ ప్రయత్నములు అన్నీయు దాన్ని సాధించలేవు. ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా మాత్రమే కొన్ని సైతాన్ని వెళ్ళగొట్టగలుగుతామని యేసు ప్రభు నేర్పించాడు. మూడవదిగా, ఉపవాస ప్రార్థన మనను దివ్య రూపధారణ ధరించినట్టు చేస్తుంది. యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు, మోషే ఉపవాసం ఉన్నాడు. ఆ పర్వతం నుండి కిందికి దిగి వచ్చినప్పుడు రూపమే మారిపోయింది. మన ప్రార్థన ద్వారా ఈ ప్రపంచ రూపములు మారిపోవాలి, ఈ ప్రపంచ పరిస్థితి మారిపోవాలని చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థించండి. ఎస్తర్ అందమైన స్త్రీ తన అందమైనటువంటి ఆకర్షించే ఆ వస్త్రమును తొలగించి గోనెదాల్చి బూడిద రాసుకొని ఉపవాసముండి రాణి ప్రార్థించింది. పిదప్ప రాజు దగ్గరికి వెళ్ళింది, ఆమెకి ఫేవర్ దొరికింది.
ఇశ్రాయేలు దేశమును ఎస్తర్ రాణి ప్రార్థన ద్వారా దేవుడు కాపాడాడు. నేటి ఎస్తర్ నీవే ప్రార్థన చేయి, దేశమును కాపాడుతావు, ప్రపంచమును కాపాడుతావు. అందుకే తమిళంలో ఒక గొప్ప సేవకుడు ఇలా చెప్పేవాడు, నేటి దేశం యొక్క అభివృద్ధి రాజకీయ నాయకుల చేతుల్లో లేదు, ప్రార్థించి వారి చేతిలో ఉన్నదని చెప్పేవాడు. ప్రార్థన చేద్దాం, మన ప్రార్థనకు బలం రాబోతున్నది. చేతులెత్తండి. మోషే చేతులెత్తినప్పుడు దేశమే గెలిచింది, దేశమే గెలిచింది. మోషే చేతులెత్తగా దేశమే గెలిచింది. మన శరీరాన్ని దేవునికి అర్పించినప్పుడు పరలోకం కదలింపబడుతుంది. అర్పించాడు చేతులను, మోకాలను. దానియేలు బాబిలోనియ దేశము నుండి ప్రజలకు విడుదల కలిగింది. ఉపవాసం ఉండి ప్రార్థించాడు. 3 పూటలు యెరూషలేము వైపు చూస్తూ కిటికీలను తెరచి ప్రార్థన చేశాడు. ఒక్క వ్యక్తి ప్రార్థన విని దేశమనే దేవుడు బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చేశాడు. అదే ఉపవాస ప్రార్థన చేసే బలం, శక్తి. ఆ దానియేలు నీవే, ఆ ఎస్తర్ నీవే, ఆ మోషే నీవే. యూదిత్ కాలంలో మగవాళ్ళందరూ, ఆ ఊర్లో ఉన్న పెద్దలందరూ ఓడిపోయారు. వాళ్ళు చెప్తున్నారు, సరెండర్ అయిపోతాం హోలోఫర్నెస్ ముందు. ఆ స్త్రీ, భర్తను కోల్పోయిన అమ్మాయి, అందమైన స్త్రీ, ఆమె అందమును చూచి హోలోఫర్నెస్ ఓడిపోయాడు. తన అందమును ప్రభునికి అర్పించి, శరీరమును అర్పించి ఉపవాసం ఉండి ప్రార్థించింది యూదిత్. ఆ హోలోఫర్నెస్ తలను నరికి ఆ తలను చేతిలో పట్టుకొని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు చూపించింది. నా దేవుడు మిమ్మల్ని కాపాడటానికి ఈ స్త్రీని దేవుడు వాడుకున్నాడు. నేటి యూదిత్ నీవే. ఒక్క యూదిత్తో దేశమే గెలిచింది. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది గురువులు, కన్యాస్త్రులు. పాపుగారు మన మీద ఆశ పెట్టుకున్నాడు. చూసారా, ఈరోజు ఉదయం దీన్ని ముత్తంగిలో లైవ్ టెలికాస్ట్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీలో చాలామంది వినలేదు కావున. అది ఏంటంటే, ఇతాలియా దేశం ఆ వైరస్లో ప్రజలు పక్షులు వలె పడి చచ్చిపోయారు. కాపరిగా ఉన్న పాపుగారు ఎంతో హృదయ భారముతో, ఆత్మ భారముతో ఇదే దివ్య ప్రసాదము పైకి లేపి మనకు పరిపూర్ణ ఫలాలు దొరకాలని ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ రోజు నుండి వైరస్లో చనిపోయే ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశం చిన్నగా మార్పు పొందింది. మీకు తెలిసిన విషయమే. అదే యేసుప్రభు ఇక్కడ ఉన్నాడు. పాపుగారు ఇక్కడ లేకపోయినా ఆయన బిడ్డలుగా మనము ఇదే దివ్య ప్రసాదముతో ఈ 4 మూలను దీవించబోతున్నాం. ప్రభు రాజ్యం రావాలని ప్రార్థన చేయబోతున్నాం. యేసు రక్తం ఈ 4 మూలలో చిలకరింపబడాలని ప్రార్థన చేయబోతున్నాం. మత్తయి సువార్త 13:25 ఏమంటున్నా తెలుసా? ప్రజలు నిద్రపోవడం వలన సైతానుడు కలుపు విత్తనాలు చల్లి వెళ్ళిపోతాడంట. నిద్రను కూడా ఉపవాసం ఉండి మానేసి ప్రార్థన చేస్తేనే రేపు రాబోయే దుర్బడి దినముల నుండి దేవుడు కాపాడగలుగుతాడు. రేగిం బగలు కోట్లాడాలి, యేసయ్యతో పోరాడాలి. యెషయా 62:6-7 చెప్తుంది, యెరూషలేమును స్థాపించడానికి ఎన్నుకోబడిన కావలివారులారా, మీరు కావలివారిగా ఉండి, వాచ్మెన్ లాగా ఉండి ప్రార్థన చేయండి. మీరు నిద్రపోకూడదు, దేవుని నిద్రపోనీయకూడదని యెషయా 62:6-7లో సెలవిచ్చాడు. నిద్రపోతే కలుపు విత్తనాలు చల్లి వైరస్ను ఎక్కడ చూసినా వ్యాపిస్తాడు సైతానుడు. ఇది శత్రువు చేసిన పని. ఒక్కటే మార్గం. ఈరోజు మాత్రమే కాకుండా పాపు గారు దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఇంట్రొడక్షనే ఇది ఆగిపోయే వరకు, ఇది దేశమును వదిలిపెట్టే వరకు, ప్రపంచంలో ఉన్న మానవుని
నుండి వెళ్ళిపోయే వరకు మన ప్రార్థన ఆగకూడదు. అప్పుడే గెలుస్తాం. లేనిచో కలుపు విత్తనాలు చల్లుతాడు, అస్సలు తర్వాత తట్టుకోలేం. ఆ దుర్దినములు నాపటానికే యేసు ప్రభు ఇప్పుడు మనం దీవించబోతున్నాడు. ఇది ఈ రోజు తాగిపోకుండా సాగిపోవాలని ప్రార్థించండి. మీరే నిర్ణయం చేసుకోండి. మీకు 100 మంది తెలుసంటే 100 మందికి ఫోన్ చేయాలి. ఈరోజు చూడు, ఈరోజు నీవు, రేపు నేను, నెల రోజులు మనము ఒక్కొక్కరు మన కుటుంబం ఉపవాసం ఉండి ప్రార్థిస్తామని నిర్ణయం తీసుకోండి. లేకపోతే ఈ ప్రార్థనలు ఈ రోజుతో సమాప్తమవుతే ఈ వైరస్ని మనము బంధించలేము. ఒక 100 మంది మీకు తెలుసు, 1000 మంది కూడా తెలుసు. కొంతమందికి ఫోన్ చేయండి, ఉపవాసం ఉండమని ప్రేరేపించండి. ఒక్కరోజు ఉండవచ్చు, నెలలో ఒకరోజు 100 మందిలో. 100 మంది అంటే 2 నెల రోజుల్లో ప్రార్థన చేయొచ్చు. 3 కావచ్చు, 3 కుటుంబాలు అలా ప్రార్థన చేయటానికి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు నన్ను అట్లా మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. చివరి ఆశీర్వాదం కోసం సిద్ధపడుతున్నాం. దానికి ముందు మీకు తెలిసిన అందరికీ ఈ వార్త చెప్పండి. ఉపవాసం ఉంటేనే సైతాను వెళ్ళగొట్టగలుగుతామంట. ఉపవాసం ఉండి కన్నీళ్లు కాచి మన్నింపు అడిగితేనే శాపములు తొలగిపోతాదంట. ఇటువంటి సైతాను వెళ్ళగొట్టాలంటే వేరే మార్గమే లేదు అని ప్రభు చెప్పాడని ఒకరితో ఒకరు పంచుకోండి. దివ్యవాణి టీవీ ద్వారా ఎంతమంది చూడలేకపోయారో వారికి ప్రోగ్రాంని మళ్ళొకసారి ఇంట్రడ్యూస్ చేయండి. ప్రార్థన వీరులుగా లేపండి. ఒకప్పుడు ముత్తంగిలో దేవుడు నాకు ఇచ్చిన పని అదే, ప్రార్థన వీరులను 2500 మందిని లేపటానికి. మరొక ఛాన్స్ దివ్యవాణి ద్వారా నాకు దొరికింది. ప్రార్థన వీరుల చేతుల్లోనే ఉన్నది రేపటి దేశం. మేలులు జరగాలంటే, ఈ కీడులు ఆగిపోవాలంటే, ఈ శత్రువైన సైతాన్ని బంధించాలంటే వేరే మార్గమే లేదు. ప్రభు చెప్పాడు, నేనే మార్గం, నా దగ్గరికి రండి, నన్ను అంటుపెట్టుకోండి, ప్రార్థన చేయండి, గద్దించండి సైతాన్ని, శరీరాన్ని సమర్పించుకోండి, ఉపవాసం ఉండండి, ఆత్మీయంగా ఎదగండి. మీ కన్నుల దర్శనం చూడాలి. మీ చేతులను ఎత్తినప్పుడు మోసే చేతులలాగా మారాలి. మీ మోకాలు క్రింద, దానియేలు క్రింద సైతాను నలిగిపోయి దేశం గెలిచినట్టు గెలవాలి. చేతులెత్తి మీ మోకాలు, మీ కళ్ళు, మీ మెదడు, మీ చేతులు, మీ పాదాలు అన్నింటినీ అభిషేకించమని ప్రార్థన చేసుకో. దేవా, దేవా, ఆ పుణ్య పురుషుడు తమిళనాడులో పలికిన మాట మళ్ళా గుర్తు చేస్తున్నాడు. దేశ అభివృద్ధి, దేశ మేలులు, దేశంలో ఉన్న ప్రజల యొక్క క్షేమము నాయకుల చేతుల్లో కాదు, ప్రార్థన వీరుల చేతిలో ఉన్నది. ప్రార్థన చేయండి, ప్రార్థించండి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఈ సమయంలో ఈ ప్రపంచాన్ని మీకు అర్పిస్తూ ఉన్నా. ఈ సమయంలో ఈ ప్రపంచాన్ని మీకు అర్పిస్తూ ఉన్నా. ఈ ప్రపంచం నీ రెక్కల క్రింద వచ్చునుగాక. ఈ ప్రపంచం నీ రెక్కల క్రింద వచ్చునుగాక. సైతాను రాజ్యం కూలిపోవునుగాక. సైతాను రాజ్యం కూలిపోవునుగాక. దైవ రాజ్యం వచ్చునుగాక. దైవ రాజ్యం వచ్చునుగాక. ఒక్క క్షణం మీ చేతులను తీసి ఎక్కడెక్కడ మీకు రోగం ఉందో, నొప్పులు ఉన్నాయో అక్కడ ఉంచి ఒక్క క్షణం చాలు, ఒక్క మాట చాలు, ఒక్క చూపు చాలు. యేసయ్యకు అడగండి, ఇప్పుడు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెరక్కండి మీకు దొరుకుతాడు ప్రభు. ఇప్పుడు ఎక్కడ మీ కుడి చేతిని ఉంచారో అక్కడ యేసు గాయపడిన శీలలతో కొట్టబడిన ఆయన హస్తం మిమ్మల్ని తాకునుగాక. రక్తము కారిన హస్తం మిమ్మల్ని స్వస్థపరచునుగాక. తల నుండి అరికాల వరకు మీకు ఎక్కడ ఏ రోగం ఉన్నా అవన్నీ యేసు నామములో మాయమైపోవునుగా. మీరు దివ్యవాణి టీవీలో ఈ వాక్యం చూశాను, ఆరాధనలో పాల్గొన్నాను, చేతుల నుంచి ప్రార్థించాను, నా విశ్వాసమే నన్ను స్వస్థపరచిందని సాక్ష్యం చెప్పే విధంగా ఈ ఆరాధనలో గొప్ప గొప్ప సాక్ష్యములు, అద్భుతాలు జరుగునుగా. సంతాన వరం లేకుండా ఉన్న వారికి గర్భఫలము ఫలించునుగా. సైతాను చేసిన పనులన్నీ నాశనమైపోనుగా. దైవ రాజ్యం వచ్చునుగా. మోకరించండి, శిరమును వంచి వినయముతో మహా అద్భుత వరవాహినికి ఒక నూతన ఆరాధన చేద్దాం. ఇంతవరకు శరీరముతో చేశాం. ప్రభు వాక్యం చెప్తుంది, నన్ను ఆరాధించేవారు ఆత్మతో
సత్యముతో ఆరాధించాలి. ఇంతసేపు సత్యమును విన్నాం, ఇప్పుడు ఆత్మను పొందుకున్నాం. ఆత్మీయంగా ఆరాధించి ఆయనను నమస్కరిస్తాం. ప్రభు చివరి ఆశ్రమంలో కొరకై ప్రార్థన చేస్తాం. శిరమును వంచుడి వినయముతోడా అని పాటను పాడి ప్రభు యొక్క చివరి ఆశ్రమంలో కొరకై మనలను మనం సిద్ధం చేసుకున్నాం. శిరమును వంచుడి వినయము తోడా శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునేదు పాతవు పొందము పంచేంద్రియములు గ్రహించగల్గొన విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా నీ మహాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతున్. శిరమును వంచుడి వినయము తోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము ఇమిడి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్య అనుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిగనమును మా కొసగ చిత్తగించితిరి. మీ దివ్య రక్త శరీర రక్త పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితములను మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఎలిన వారా మాకు అనుగ్రహించండి.
పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు మహిమా కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు మహిమా కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు మహిమా కలుగునుగాక. చేరితిని నీ దివ్య పాదం మా యేసయ్యా, నీ దివ్య హస్తం మా మీద ఉంచి దీవించి నడుపుమా. చేరితిని నీ దివ్య పాదం మా యేసయ్యా, నీ దివ్య హస్తం మా మీద ఉంచి దీవించి నడుపు.